కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ప్రార్థన చేసుకుందాము. కృప కలిగిన మా దేవ యేసయ్యా, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మరొకసారి ప్రభావం ఆయన పాటల ద్వారా నాయన మిమ్మల్ని కనపరిచినామా, ఆయన ఆరాధించినాము. ఎందుకంటే ఆరాధనకి యోగ్యుని పాత్రలు సమస్త మహిమకు ఘనతకు కారణభూతుడిగా దుష్టుడిగా మరొకసారి మీరు మా మధ్యలో ఉన్నారు నమ్ముచున్నాము నాయన. అలాగే మరొకసారి మీ వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన మాట్లాడుచిన దేవుడు మీరే. నేను ఒకసారి మట్టి పాత్ర బాగు చేసి ఆ రోజు ఆది అపోస్తుల నుంచి మాట్లాడిన దేవుడు నాయన. ఈ కాలంలో మరొకసారి ప్రవక్తలు ఉంటున్నానని మీ వాక్కు నుంచి ఇంకనో తండ్రి నాయన మీ స్వరాన్ని 5 రకాల పరిచయాల నుంచి వినిపింపచేసిన దేవుడు. కాబట్టి మట్టి పాత్ర బాగు చేసి కూర్చొని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడమని, ఎవరెవరి వినపాలతో విజ్ఞాపనతో సన్నిధికి వచ్చిన ఎరిగిన దేవుడు, చూసిన దేవుడు, వాటన్నిటికీ జవాబిచ్చే దేవుడు నమ్ముచిన సహాయం యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడండి లాస్ట్ సండే సబ్జెక్ట్ ఇక్కడ చూడండి, ఒకసారి జ్ఞాపకం చేయండి. ఏ పాయింట్ దగ్గర రాకాము? చెప్పండి. కొంతమంది క్రీస్తు తోడి వారసులము. వారసులు అంటే హక్కుదారులు. దానికి ప్రవక్త ఏం చెప్తున్నాడు అంటే, కుమారులైన వాళ్ళు ఒక 10 మంది 5 మంది కుమారులు ఉండొచ్చు తండ్రికి. కానీ అందరూ కూడా బాధ్యత కలిగి రెస్పాన్సిబుల్ గా ఉండాలంట. కుమారులందరూ కూడా ఎవరు ఉంటారు? ఎవరైతే తండ్రికి నమ్మకంగా ఉంటారో, తండ్రికి విధేయత ఎవరైతే చూపిస్తారో వాళ్ళకే అధికారం ఇస్తారంట ఒక తండ్రి. అంటే ఇంటి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉన్నదో దానికి టెస్ట్ చేస్తారంట ఫస్ట్ తండ్రి. ఏం టెస్ట్ చేస్తారంట? కరెంట్ బిల్ కట్టరా అని డబ్బులు ఇచ్చి కరెంట్ బిల్ కట్టిస్తారంట. ఫలానా చిన్న చిన్న పనులు దేవుడు తండ్రి ఫస్ట్ టెస్ట్ చేస్తారంట కుమారుడు. దానికి నమ్మకంగా ఉన్నాడా లేదో చూస్తాడంట. అంటే డబ్బులు అనేది గద్దపరచకుండా కరెక్ట్ గా యూజ్ చేస్తున్నాడా లేదా, చెప్పిన పని కరెక్ట్ గా నెరవేరుస్తున్నాడా లేదా అని తండ్రి ఏం చేస్తాడంటే టెస్ట్ చేస్తాడంట ఫస్ట్ కుమారుడు. ఒక 5 ఉండొచ్చు, కానీ 5 నమ్మకంగా ఉండరు. ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క ఛాన్స్ ఇస్తాడంట తండ్రి. వ్యసనాలు కలిగిన వాడు ఏం చేస్తాడు? ఏదో అబద్ధం చెప్పి డబ్బులు పోయినాయి అది ఏదో వంక చెప్పి బాధ్యత నెరవేర్చడు. తండ్రి ఏదైతే చెప్పాడో దానికి పూర్తిగా లోబడడు, ఇంకైతే చూపించాడు. అప్పుడు ఒక్కొక్కరిని టెస్ట్ చేస్తాడంట తండ్రి. ఎవరైతే నమ్మకంగా ఉన్నాడో తండ్రికి, పుత్ర స్వీకారము అనే మెసేజ్ ఉంది కదండి, 1st, 2nd, 3rd పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో చెప్తా ఉన్నాడు ప్రవక్త. అందుకే ఈ నలుగురిలో ఒక 5 తండ్రికి నమ్మకంగా ఉండి నిజంగానే మాటని కట్టుబడి విధేయత చూపించి ఎవరైతే తండ్రికి లోబడి ఉంటాడో అతని మీద అప్పుడు ఏం చేస్తాడు? తండ్రి దృష్టి పెట్టి నా తర్వాత వచ్చేటువంటి వారసుడు ఇతడు. అంటే అధికారం అంతా కూడా కుమారులు 4-5 కలిగి ఉండొచ్చు, కానీ కుమారులు ఆ యొక్క తర్వాత కంటిన్యూ చేసేటువంటి ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఆ హక్కుల ఆ యొక్క బాధ్యత ఏదైతే ఉన్నదో
అదంతా కూడా తండ్రికి కలిగిన ఆస్తి అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసేది కుమారులందరికీ హ్యాండ్ ఓవర్ చేయడంట తండ్రి. తండ్రికి ఎవరైతే విధేయత చూపిస్తాడో, తండ్రికి ఎవరైతే లోబడతాడో, ఒక బాధ్యత కలిగి రెస్పాన్సిబిలిటీ అనేది ఫీల్ అవుతా, వేస్ట్ చేయకుండా డబ్బులు వ్యసనాలకి వాడకుండా ఒక బాధ్యత కలిగి ఎట్లాగైతే బిహేవ్ చేస్తాడో ఒక కుమారుడు, అతనికి మాత్రమే అప్పగిస్తాడంటారు. చూడండి, చేసి వెనకాల ఖాళీ ఉన్నాయి. చూడండి, పుత్ర స్వీకారము అనే మెసేజ్ చెప్తా ఉన్నాడు ప్రవక్త. దానికి ఎగ్జాంపుల్ ఫస్ట్, దేవుడు భూమిని నాశనం చేయడానికి, జలప్రలయంలో దేవుడు భూమిని నాశనం చేయడానికి ఎంతో మంది దేవుని కుమారులు ఉన్నప్పటికీ కూడా దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళే ఉన్నారు ఆ కాలంలో. చదవండి ఒకసారి మంది. ఆదికాండం 6వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు కుమార్తెల చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చి వివాహం చేసుకుని. చాలండి, దేవుని కుమారులు ఆదాము నుంచి వచ్చినటువంటి సంతానం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో మంది దేవుని కుమారులుగా ఉన్నారు. కానీ కృప పొందుకున్న వాళ్ళు, అంతేకాకుండా నిందారహితుడిగా ఉండి ఆ తరంలో నీతిమంతుడిగా ఉన్నవాడు నోహు ఒక్కడే కనపడ్డాడు దేవునికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఎంతో మంది దేవుని కుమారులే చాలా మంది, కానీ ఎలా ఉన్నారు? దేవునికి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు దేవుని దృష్టికి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. నోవహు వంశావళి. చాలండి, ముందు కృప పొందుకున్నటువంటి నోవహు దేనిని బట్టి దేవుడు కృపనిచ్చాడు అనే దానికి అర్హత చూపిస్తా ఉన్నాడు. అక్కడ ఊరికి నిచ్చాడా దేవుడు కృప? ఇవ్వలా. ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీ? 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండిన చూస్తుని గనుక నీవును ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. చాలండి, అర్హత కూడా కలిగి ఉన్నాడు. నోవహు ఏ విధంగా కలిగి ఉన్నాడంటే తన యొక్క నీతిని బట్టి, యథార్థతను బట్టి, దేవునికి విధేయత చూపించడం బట్టి ఆ కృప అనేది పొందుకోవడానికి ఒక ఆధారంగా కనబడతా ఉంది బైబిల్లో పాత నిబంధన కాలంలో. వాస్తవమే, నిజమే అది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎంతమంది పేర్లైతే దేవుడు రాసి పెట్టాడో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టికి అనుకూలంగా లేరు. పాత నిబంధనలోనేమో దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దానియేలు ఏమన్నాడు? దేవుడు నువ్వు బహుప్రియుడు అన్నాడు. దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఇలాగా నా స్నేహితుడైన యోబు, నా స్నేహితుడైన అబ్రహాము, ఇలాగ వాళ్ళెంతో కూడా అర్హత యోగ్యత కలిగిన వాళ్ళుగా పాత నిబంధనలో దేవుని కుమారులు మనం చూడవచ్చు. అందుకే దేవుడు వాళ్ళందరినీ కూడా పాత నిబంధన పరిశుద్ధులు అని లేఖనం సెలవిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకున్నారు, భక్తిని కాపాడుకున్నారు, వాళ్ళ స్థానంలో వాళ్ళు కరెక్ట్ గానే వాళ్ళు మూవ్ అవ్వకుండా వచ్చారు, నిజమే. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఎన్నిక చేసుకున్న సంఘం ఎట్లాగుంది అంటే, దేవుడు ఎన్నిక చేసుకున్న సంఘం అనేది ముందుగానే దేవుడు భూమికి పునాది వేయబడుతుంది. దేవుడు తన సంఘాన్ని ఎన్నిక చేసుకున్నాడు. కానీ ఎన్నిక చేసుకున్న సంఘం ఎట్లాగుంది అంటే, నీతిమంతుడు ఎవడును లేడు అని కొత్త నిబంధన చెప్తా ఉంది. కానీ ఎన్నిక చేయబడింది మాత్రము ముందుగానే దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు దేవుడు తన సంఘాన్ని కొత్త నిబంధనలో. కానీ వాళ్ళు దేనిని బట్టి దేవుడు ఆ యొక్క ఏర్పాటు ఎన్నిక అనేది ఇచ్చాడు అంటే, యోగ్యతను అర్హతను బట్టి ఇవ్వలేదని లేకపోతే సెలవిస్తా ఉంది. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్నటువంటి డిఫరెన్స్ అదే. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎన్నిక చేయబడినటువంటి ఆ యొక్క సంఘం ఎట్లాగుంది చూడండి ఒకసారి మళ్ళీ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8
అపరాధముల చేత ఆ, మీరు చచ్చిన వారై ఉండగా ఆ. ఆయన మేము భూమితో కూడా బ్రతికించెను. చాలండి. దేనిని ఆధారం చేసుకొని దేవుడు మళ్ళీ అర్హత యోగ్యత కోల్పోయిన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు ఎందుకు మళ్ళీ ఏ కారణమును బట్టి దేవుడు మళ్ళీ వాళ్ళని యోగ్యులుగా చేస్తున్నాడు అనేది 2 వచనాలు మనకు బైబిల్ చెప్తా ఉంది. ఒకటేమో యోహాను సువార్త 1వ అధ్యాయము 1 ఒకసారి తీసుకోండి. ధర్మశాస్త్రము 17 అధ్యాయం 10వ వచనం. మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చిందండి? కృపయు సత్యమును. కృపయు సత్యమును. ఎవడమో ఎప్పుడైనా చాలండి. కృపయు సత్యము అంటే యేసుక్రీస్తు ద్వారా మొదటగా వచ్చింది ఏంటది? కృప. ఆ కృప అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ కృప ఏం చేస్తుందంట? ఓల్డ్ టెస్టమెంట్ లోనేమో అర్హత యోగ్యత లేని వాళ్ళు పక్కన పెట్టింది నోవా కాలంలో. యోగ్యత అర్హత కలిగిన వాళ్ళకి దేవుడు కృపనిచ్చాడు. అప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకని? నోవా జీవితంలో అందరూ దేవుని కుమారులు ఎంతమంది ఉన్నా అందరూ కూడా దేవునికి అనుకూలంగా లేరు. వాళ్ళు దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే జీవించారు. వాళ్ళంతా ఏం చేశారు ఆ కాలంలో? దేవుని కుమారులు వాళ్ళు చేసినటువంటి ఆజ్ఞాతికరణం ఏంటి? సర్ప సంతానమైనటువంటి కయ్యూని యొక్క సంతానాన్ని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవటం అనేది జరిగింది. అదే మెయిన్ హైలైట్. చాలా మందికి అడుగుతూ ఉంటారు, జలప్రలయం దేవుడు ఎందుకు నాశనం చేస్తాడు భూమిని అంటే ఫస్ట్ జనరల్ గా చెప్పే రీజన్ ఏంటి? పాపం పెరిగిపోయింది. ఇదే కదా అందరు చెప్తారు. కానీ స్పెసిఫిక్ గా దేవుడు రాస్తాడు రీజన్. ఏ కారణమును బట్టి దేవుడు జలప్రలయం ద్వారా భూమి నాశనం చేశాడు అనేది అసలు అది కారణం కాదు. కారణం ఎవరై ఉన్నారు? దేవుడు వినలేదు. ఏ కారణమును బట్టి దేవుడు జలప్రలయం చేత భూమి నాశనం చేశాడంటానికి వాక్యం ఆధారం ఏం చెప్తుంది? 2 ఒకసారి 6వ అధ్యాయం కిందకి. మూడవ వచనం. యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. చాలండి. అప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఎప్పుడు నేను ఇక వాళ్ళతో వాదించడం అనేది నేను పెట్టుకోను. ఎందుకంటే ప్రతిసారి 2000 సంవత్సరాలుగా దేవుడు దానికి ముందు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తుంటూ వస్తా ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు తరచుగా తన బిడ్డల్ని పాత్ర ముందు ఏం చేసేవాడు? దర్శించుకుంటూ వస్తా ఉన్నాడు. దేవుడు తన బిడ్డల్ని ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే పాపం చేసిన వెంటనే వచ్చాడా? ఏదైనా తోటలోనికి రాలేదా? ప్రతిరోజు సాయంకాల సమయం ఎట్లయితే దేవుడు వస్తున్నాడు, అదే విధంగా పాపం చేసిన తర్వాత కూడా దేవుడు వచ్చాడు. రాలేదా? పాపం చేశాడనే సంగతి దేవునికి తెలుసు, వాళ్ళు పడిపోయారని దేవునికి తెలుసు, అన్ని తెలుసు దేవునికి. అలాగే చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉంటారు, ఆదాం ఎక్కడున్నాడు దేవుడు తెలీదా? ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడండి ఆదాం గారు? అప్పుడు పాపం చేసిన తర్వాత ఎక్కడున్నాడు? ఆదాములు ఎక్కడున్నారు? పాపం చేసిన తర్వాత చెట్టు పక్కన దాక్కున్నారు, అంతేనా? దాక్కుంటే నీకు నాకు కనపడ్డు. దేవుడు కనపడుకుని ఉంటాడా? లేఖనం సెలవిస్తున్న దావీదు గారు చెప్తున్నారు, భూమి యొక్క సముద్రపు అగాధంలో ఉన్న నీ కన్ను నన్ను చూస్తా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను, అక్కడ కూడా నీ కన్ను నన్ను చూస్తుందనే కదా. యెహోవా కను దృష్టి లోకమంతయు సంచారం చేస్తుంది. ఇవన్నీ తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఎట్లా దాక్కున్నాడు మరి ఆదం గారు? సరే దాక్కున్నాడు, సరే తెలుసు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దాక్కున్న వాడిని దేవుడు ఏం చేస్తున్నాడండి? చెప్పండి, వాక్యం తెలుస్తుంది. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అంటే అర్థం ఏంటి? చూడండి, జనరల్ గా మనం చూసుకుంటూ వెళ్తే ఆదాం ఎక్కడున్నాడు దేవుడు తెలుసంట. చిన్నగా చెప్పాడు సార్. ఎప్పుడైతే ఆదామవులు పాపంలో పడ్డారో దేవదూత పరలోకానికి వెళ్ళి అర్జెంట్ గా గట్టిగా అరుచుకుంటా, ప్రభువా నీ బిడ్డలు
తప్పిపోయారు, నీ బిడ్డలు పాపంలో పడ్డారు అనగానే ఆ వార్త ఎప్పుడు వస్తా ఎదురు చూస్తా అన్నాడంట ఆయన. ఏ వార్త? ఏ వార్త? ఈ న్యూస్ అనేది ఎప్పుడు వస్తా అని నేను ఎప్పుడు ఎదురు చూస్తా ఉన్నా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నాడంట దేవుడు. దగ్గర చెప్పిన మాట అంటే అర్థం ఏంటి? హిందూస్ దేవుడిని అడిగిన ప్రజలు వేసే క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా తోటలో దేవుడు అపవాదిని ఎందుకు పెట్టాడు అసలు? అక్కడ పెట్టడం ఎందుకు? పెట్టిన తర్వాత నువ్వు ఆ పండు తినొద్దు అని చెప్పడము దేనికి? అసలు పెట్టకూడదు కదా. పెట్టకుండా ఉంటే అసలు సమస్య లేదు కదా. అది పెట్టాల్సిన కారణం ఏంటి? పడిపోతారని తెలుసుగా. చూడండి లాజిక్ ఎట్లా ఉంది. వాళ్ళు అడిగేదా పెట్టడం ఎందుకు, పెట్టి మళ్ళీ నువ్వు తినొద్దు అని చెప్పడం ఎందుకు? అలాగే ఈ రోజు వచ్చి చాలా మంది వచ్చి యేసుప్రభువే దేవుడు, ఆయన నిజమైన దేవుడు, మీరు ఆయన నమ్ముకోండి లేకపోతే మీరు నశిస్తారు అని ఈ రోజు ప్రసంగం చేస్తా ఉన్నారు. సువార్త అనేది భూమి మీద జరుగుతూ ఉంది కదా. సర్వలోకానికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించండి, దేవుడు చెప్పిన ఆజ్ఞ. వాళ్ళు వచ్చి ప్రసంగం చేస్తున్నప్పుడు ఈయన నిజమైన దేవుడు, ఈయనమే నమ్ముకోండి, బాప్తిసం పొందిన వాళ్ళు రక్షింపబడతారు, నమ్మకపోతే మీకు ఇదన్నీ చెప్పడానికి వాళ్ళు అదే లాజిక్ తీసుకొని మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. ఈరోజు డిబేట్లు ఈ మధ్య చూస్తా ఉన్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే, మమ్మల్ని ఈ విధంగా సృష్టించడం ఎందుకు? నిన్ను క్రిస్టియన్ గా సృష్టించింది అలాగే మమ్మల్ని సృష్టించవచ్చు కదా. అలాగే మమ్మల్ని సృష్టించి దేవుని ఎరిగిన వాళ్ళు మమ్మల్ని ఇలా సృష్టించడం ఎందుకు? నువ్వు వచ్చి మాకు చెప్పడం ఏంటి? మళ్ళీ మమ్మల్ని కూడా దేవుడు అలాగే సృష్టిస్తే మాకు తెలిసేది కదా చిన్నప్పటి నుంచి నిజమైన దేవుడు ఎవరో. లాజిక్ ఉందా? మమ్మల్ని ఇలా సృష్టించడం ఎందుకు? మీరు నిన్ను మమ్మల్ని పంపించడం ఎందుకు వాళ్ళ దగ్గరికి? నువ్వే నిన్ను సృష్టించింది అదే దేవుడు అంటున్నావు కదా. మీ మాట బట్టే దేవుడు అక్కడే చెప్తున్నారు కదా, వేరే దేవుడు లేడు. ఓకే, నమ్ముతున్నాను. నిన్ను సృష్టించిన ఆ దేవుడేనా? నన్ను సృష్టించుకు ఆ దేవుడే కదా. మమ్మల్ని ఎందుకు ఇలా సృష్టించాడు? నిన్ను ఎందుకు ఇలా సృష్టించాడు? నిన్ను నన్ను ఒకేలాగా సృష్టించవచ్చు కదా. అప్పుడు ఈ సువార్త పడడం ఎందుకు ఈ సమస్య? నాకు తెలుసుద్ది కదా. అంటే ఆయన కరెక్ట్ దేవుడు కాదు. ఆయన దేవుడైతే అందరినీ సమానంగానే చూడాలి, అందరినీ సమానంగానే సృష్టించాలి, అందరిని సమానంగానే ప్రేమించాలి. అది దేవుడు అంటే. మిమ్మల్ని సృష్టించింది అదే దేవుడు, మమ్మల్ని ఇలా పెట్టి నిన్ను మళ్ళీ మా దగ్గర పంపించడం ఏంటి అసలు? ఇంకా లాజిక్ కనబడుతుంది కదా. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. వాళ్ళని అందుకని క్వశ్చన్ చేస్తున్నారు, ఏదైనా తోటలో అసలు దేవుడు ఎందుకు పెట్టాలి సాతాన్ని? పెట్టిన తర్వాత నువ్వు అది తినొద్దు అని ఎందుకు చెప్పాలి దేవుడు? అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు తింటారని దేవుడు తెలుసు కదా ముందే. క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు తింటారని దేవుడు తెలుసా అంటే మనల్ని ఏం చేస్తారు? దేవుడు భవిష్యత్తు తెలుసండి, అయితే మిస్టేక్ ఎవరిది? ఈసారి ఎట్లా పట్టుకున్నారు వాళ్ళు? మనిషికి అంత జ్ఞానం ఉంటే మనిషి సృష్టించిన దేవునికి ఎంత ఉండాలి? స్తోత్రం కలుగును కాదు. అందుకే ఎప్పుడు నాకు నచ్చేది ఎక్కువ అదే చూపిస్తా ఉంటాను. అలాగే గ్రంథం 1 అధ్యాయం చదవండి ఒకసారి. మొదటి వచనం. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ వల్ల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా వల్ల ప్రేమ చూపించవద్దురు. చాలండి. అలాంటిది ఒక మనిషికి ఇంత జ్ఞానము, ఇంత తర్కము, ఇంత లాజిక్ గా మైండ్ పనిచేస్తుందంటే అసలు ఆ మైండ్ ని సృష్టించిందే దేవుడు, ఈ మనిషిని కన్స్ట్రక్ట్ చేసిందే, డిజైన్ చేసిందే సృష్టికర్తైన దేవుడు అయితే ఇంకా ఆయనకి భవిష్యత్తు తెలుసా తెలియదా? అందుకే నేను భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవాడను అన్నాడు ఆయన. అందుకే మోషే దగ్గరికి వచ్చి చెప్తున్నా, నేను ఉన్నవాడను అంటే ఎల్లప్పుడూ నేను ఉన్నవాడనే. అంటే నిన్నవాడు కాదు నేను, రేపు వాడిని కాదు నేను ఎల్లప్పుడూ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నవాడినే. ఎప్పుడు నువ్వు చూస్తే అప్పుడు ఆ టైంలో నేను ఎప్పుడు ఉన్నవాడినే అని దాని అర్థం. కోట్ల సంవత్సరాల క్రితము ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే దేవుడు ఉన్నాడు. ఎవ్రీ టైం అంటే ప్రతి టైంలో ఆయన ప్రెసెంట్ లోనే ఉన్నాడని అర్థం. అందుకే మలాఖీలో ఏం చెప్తున్నాడు అంటే, భవిష్యత్తులో మీకు వచ్చే తలంపు ఏంటో ఆయన తెలుసు, ఆ తర్వాత ఏం క్వశ్చన్ చేస్తారో కూడా దేవుడు తెలుసు అంట. అందుకే ఎన్నిక చేయబడినటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీయులు భవిష్యత్తులో ఏం అడగబోతున్నారో దేవుడు అనేది
ముందుగానే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు ఇంకా అడగట్లా భవిష్యత్తులో జరగబోయే కార్యం అని. ఇంకా అది జరగక ముందే దేవుని వాళ్ళ మైండ్ ఎరిగి భవిష్యత్తులో ఎట్లా బిహేవ్ చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అన్ని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి అందుకే ఎందుకు దేవుడు ఎంత సృష్టి చేయాలి అనేది ఇప్పుడు మనకి ఎన్నో డౌట్స్ వస్తాయి. కానీ భవిష్యత్తులో ఎప్పుడైతే మనం వెళ్ళిన తర్వాత అప్పుడంట ప్రతి దానికి ఆన్సర్ అనేది దొరుకుతుందంట. అప్పుడు ఈ మట్టి శరీరం ఉన్నంత కాలము అన్నిటికీ దేవుడు ఆన్సర్ చేయడు. ఇంకా చెప్పాలంటే ప్రవక్తలకు కూడా దేవుడు అన్ని సంగతులు బయలుపరచాలమండి, గుర్తుపెట్టుకోండి. కొన్ని మాత్రమే దేవుడు బయలుపరిచాడు, కొన్నిటిని మరుగు చేసే ఉంచాడు ఆయన. అన్ని బయలుపరిచాడు ప్రవక్తలకు పోనీ అంటే అన్ని చెప్పలేదు మళ్ళీ, కొన్నే దేవుడు బయలుపరిచాడు. ఎందుకు అంటే ఒకానొక కాలం రాబోతా ఉంది, ఆ కాలంలో దేవుడు అన్నిటికీ బయలుపరుస్తున్నాడు, అన్నిటికీ ఆన్సర్ చేస్తున్నాడు. దేవుడు ఈ కాలం అంటాడు ప్రవక్త. ఈ గడి వర్తమానం వచ్చిన తర్వాత అప్పుడు A to Z ఏదైతే బైబిల్ దాయబడినటువంటి మర్మాలు కానీ క్వశ్చన్స్ కానీ మనుషులకు వచ్చేటువంటి ప్రతిదీ కూడా ఆన్సర్ దేవుడు ఎక్కడ పెట్టాడు అంటే ఈ బైబిల్లోనే పెట్టాడు. ఈ బైబిల్ అనేది దేవుడు ఏం చేశాడు, మళ్ళీ ఎన్ని ముద్రలు వేశాడండి? 7 సీల్స్, 7 సీల్స్ అనేది బైబిల్ వేశాడంట దేవుడు. అందుకే టోటల్ బైబిల్ అంతా కూడా ఎక్కడ దాచిపెట్టాడు దేవుడు? ప్రకటన గ్రంథంలో దాచిపెట్టాడు. ప్రకటన గ్రంథం అంతా కూడా దేంట్లో దాచిపెట్టాడు? ఆయన 7 ముద్రలో దాచిపెట్టాడు. అంటే బైబిల్ ఓపెన్ అవ్వాలంటే ఫస్ట్ ఏం ఓపెన్ అవ్వాలి? ప్రకటన గ్రంథం ఓపెన్ అవ్వాలి. ప్రకటన గ్రంథం ఓపెన్ అవ్వాలంటే నువ్వు 7 ముద్రలు ఓపెన్ అవ్వాలి. అర్థం చెప్పండి. అందుకే 7 ముద్రలు అనేది దేవుడు ఎప్పుడు తెరిచాడు? అది వేల సంవత్సరాలుగా దేవుడు అది క్లోజ్ చేసి పెట్టాడు. అది ఎప్పుడు తెరిచాడండి? అది ప్రకటన 7 ముద్రలు ఎప్పుడు తెరిచాడు దేవుడు? చెప్పండి. ప్రవక్త జీవితంలో ప్రవక్త మన రంగం మీద ఉన్నప్పుడు 1963లో దేవుడు దిగొచ్చి ఏం చేశాడు? అది పరలోకంలో విప్పి ఆ గ్రంథాన్ని విప్పి తీసుకొచ్చి కింద ఉన్న దూతకు అప్పగించాడు దేవుడు. చూడండి, మధ్యన మీటింగ్స్ జరిగినాయి కదా, ఆశీష్ గారి మీటింగ్ లో మెయిన్ హైలైట్ చేసింది అదే మళ్ళీ. ఎందుకంటే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ఈ మెయిన్ ప్రాముఖ్యంగా ఆంధ్రాలో సంఘం అనేది 2గా విడిపోయింది. సంఘం అనేది 2గా 2 డాక్టరీన్స్ గా విడిపోయింది. ఒకళ్ళేమో ఒకటి నమ్ముతున్నారు, ఇంకొకళ్ళేమో ఇంకోటి నమ్ముతున్నారు. దేని విషయంలో? ప్రభు యొక్క రాకడి విషయంలోనే మెయిన్. బాప్టిజం విషయంలో ప్రాబ్లం లేదు, ఏంటి ఈ వర్తమాన విషయంలో ప్రాబ్లం లేదు, అంతా నమ్ముతున్నారు. బాప్టిజం కూడా క్లారిటీ ఉంది, దేవుడు ప్రవక్తను పంపించాడంటే అని క్లారిటీ ఉంది, నిజంగానే ప్రవక్త నమ్ముతున్నారు. కానీ ఎక్కడ క్వశ్చన్ వచ్చిందంటే ఇది 1963లో ఇది ఉంది కదా, క్లౌడ్ మేఘస్తంభం, ఇక్కడ వచ్చేసింది డౌట్ కొంతమందికి. దీని గురించి వాస్తవానికి అసలు సత్యం ఏంటి? ఒకటే ఉంటుందా, 2 ఉంటాయా సత్యాలు? సత్యం అనేది ఒకటే ఉండదు, కానీ అబద్ధాలని ఎన్నో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ వాస్తవము సత్యం అనేది మాత్రము ఒకటే ఉంటుంది. అదేంటిది? అది తెలియాలి కదా, అదేంటో తెలియాలి కదా. ఒకళ్ళు వచ్చేమో ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం వచ్చే కమింగ్ ఆఫ్ ద లార్డ్ అనేది నంబరు, అంటే ప్రభు యొక్క రాకడ నమ్మేవాళ్ళు ఉన్నారు, అది రాకడ కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు చెప్పండి, ప్రభు రాకడ ఎన్నిసార్లు? మొత్తం అసలు ప్రభు రాకడ ఎన్నిసార్లు? భౌతికంగా అయితే 3. మళ్ళీ అడగట్లేదు, అవి వచ్చింది వచ్చింది మళ్ళీ పాయింట్స్ వస్తేనే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. అయ్యేం కాదు, అసలు డైరెక్ట్ గా క్వశ్చన్ కి ఆన్సర్. ప్రభు ఎన్నిసార్లు వస్తాడు? ఇంకా 3 సార్లు బైబిల్ చూస్తుంది. మొదటి రాకడ, 2వ రాకడ, 3వ రాకడ. మొదటిసారి ఆయన వచ్చిన దానికి ప్రాబ్లం లేదు. 200 సంవత్సరాల క్రితం ఆయన ఏం చేశాడు? మళ్ళాంటి శరీరాన్ని ధరించి ఆయన భూమి మీదకి వచ్చాడు, తెలుసు మనం. వచ్చిన వాడు ఏం చెప్తున్నాడు ఈసారి? చదవండి మళ్ళీ, దీన్ని అలా పెట్టండి. ఆది కాండంది కొంచెం జల్దీ చేసింది, అందుకే కొంచెం 2 రోజుల నుంచి కొంచెం సఫర్ అవుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి, ఈ హృదయమును స్టార్టింగ్ నుంచి.
నీ హృదయమును ఆ, కలవరపడనీయకుడి. ఆ, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. నా తండ్రి యందు అనేక నివాసములు కలవు, ఆ, నేను ఎడల మీతో చెప్పుదును. ఆ, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఉమ్, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల ఉమ్, ఈ రెండు స్థలముల మీరులో ఉండలాగిన ఉమ్. మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోవుదును. చాలండి. నేను వచ్చి మిమ్ములను తీసుకొని పోవుదును. సంఘానికి దేవుడు చేసిన వాగ్దానమే కదా. మనకే మనం వెళ్ళలేము. ఆల్రెడీ నేను వస్తానని చెప్పిన వాడు ఆయనే. వచ్చి నేను మిమ్ములను పట్టుకొని అక్కడ నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం చేసింది కూడా ఆయనే. ఇది ఎప్పుడు ఎలాగ జరుగుద్ది? ఇది జరగదా జరగకూడదా? ఇది వాగ్దానమే కదా. ఈ వాగ్దానం నెరవేరాలా నెరవేరకూడదా? ఇది చేసిన ప్రతి వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడా లేదా? లాస్ట్ సంగతే కదా. వాగ్దానం చేసిన వాడు ఆయనే, ఆ వాగ్దానాన్ని నెరవేర్చేది ఆయనే. ఇంకా చెప్పాలంటే ఏ కాలంలో అది నెరవేర్చాలో కూడా నిర్ణయించింది కూడా ఆయనే. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఉంటారు, ఆ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను తీసుకొస్తానని చెప్పింది కూడా ఆయనే. ఎన్ని ఇయర్స్ తర్వాత ఇది జరగబోద్దని చెప్పింది కూడా ఆయనే. అలాగే దేవుడు ఆయన మొదటి రాకడలో భూమి మీదకి వచ్చేటప్పుడు కూడా వాగ్దానం చేసింది ఆయనే. అలాగే ఏ కాలంలో వస్తానని చెప్పింది కూడా ఆయన కాదా? చూడండి, మొదటి రాకడ చాలా మంది అనుకుంటారు మొదటి రాకడ ఎప్పుడు వస్తాడో దేవుడు చెప్పలేదు అంటారు. ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. కొంతమంది జ్ఞాపకం ఉంది. అవును, ఆమేన్. వస్తానని చెప్పింది నిజమే, అది నమ్ముతారు. కానీ ఎప్పుడు వస్తానని చెప్పాడా దేవుడు? టైం చెప్పాడా? చెప్పాడు. మొదటి రాకడలో టైం చెప్పాడా లేదా? చెప్పాడు దానియేలు. చెప్పండి ఒకసారి బ్రదర్స్, మీరు చెప్పండి. మొదటి రాకడ ప్రభు భూమి మీదకి నేను వస్తాను చెప్పింది ఎట్లాగా? మొదటి ఎక్కడ ఉంటుంది అది? ఆదికాండం 3వ అధ్యాయం ఉంటుంది. నీ సంతానమునకు అది ఫస్ట్ మెస్సయాకి సంబంధించిన వాగ్దానం, అది ప్రవచనం. అది అక్కడ దేవుడు ఫస్ట్ ప్రవచనం అదే. కన్యక ద్వారా నేను కుమార్ని, కన్యక ద్వారా నేను వస్తాను చెప్పింది కూడా ఆయదే. ఆ ప్రవచనం కూడా ఆయనదే విషయాలు. కానీ టైం కూడా చెప్పాడు. అది ఎంతమంది జ్ఞాపకం ఉంది? టైం ఉందా? ఎక్కడుంది అది? దానియేలులో చెప్తాడు టైం అనేది. అంతేనా? దానియేలులో చెప్తాడు ఏమని? ఒక ఫజిల్ లాగా, ఒక మర్మంగా చెప్తాడు అది. మళ్ళీ యెరూషలేము కట్టబడే ఆజ్ఞ బయలుదేరినప్పుడు అప్పుడు నేను అభిషేక్తుడికి మెస్సయ్య వస్తాను అంటే ఒక టైం కూడా చెప్పింది ఆయనే కదా. చెప్పిన విధంగానే ఖచ్చితంగా అదే టైంకి వచ్చాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆ టైం అనేది జరిగే ముందు ఆఖరిగా మళ్ళీ మలాకిలో చెప్తున్నాడు ఒక పజిల్, ఒక క్లూ ఇస్తున్నాడు. ఏంటది? నేను రావడానికి ముందు నేను లాస్ట్ సైన్ అదే. నాకు ముందు ఒక అతను వస్తాడు, అతను వచ్చాడంటే అతని వెనకాల నేను ఉన్నాను. అది ఫస్ట్ కి సంబంధించిన సబ్జెక్ట్ క్లారిటీ ఇచ్చాడు దేవుడు. ఓకే. అలాగే రెండవ రాకడ కూడా యేసుక్రీస్తు నిన్న నేడు ఆయన ఒకే రీతిగా ఏకరీతిగా లేఖని సెలవిస్తుంది కదా. నమ్ముతున్నాం కదా మనము. అంటే మొదటి రాకడ టైం చెప్పిన వాడు రెండవ రాకడ కూడా టైం చెప్తాడా లేదా? చెప్తాడా? ఒక వచనం చూస్తేనేమో చెప్పనట్టుగా ఉంటుంది, ఇంకో వచనం చూస్తేనేమో చెప్తున్నట్టే ఉంటుంది. చూడండి, అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం ముప్పై 36వ వచనము. అయితే అయితే ఉమ్, ఆ దినమును గూర్చియో ఆ, ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైననో పరలోకమందున దూతలైననో కుమారుడైననో ఎరుగరు. ఆ, నోవహు దినములు ఎలాగుండునో చాలండి. ఈ వచనంలో ఏం చెప్తుంది? తండ్రికి మాత్రమే తెలుసు, ఒక్క ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. తెలియదు అన్నాడు కదా. ఎవరైనా తెలిసిన ఆయన ఎవరండి? తెలిసిన ఆయన ఈ వచనం ఉంది కదా, చదివారు కదా. ఏం చెప్తుంది ఈ వచనం? చూడండి, తండ్రి మాత్రమే ఎరుగును గాని దేవదూతలకి తెలియదు, కుమారుడు కూడా తెలియదు. ఉన్నాడా? కానీ తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా. ఎవరైనా? తండ్రి అన్నాడు. అంతేనా? ఆయన ఎవరు? ఈ వచనంలో చూస్తుంటేనేమో తండ్రి వేరుగా కుమారుడు వేరు చెప్తున్నాడు కదా. మరి ఆయన సంగతి అక్కడ చెప్తున్నాడా? చెప్పట్లా. సెపరేట్ గా చెబుతాం. ఈ వచనంలో సపరేట్ చేస్తున్నాడు. చూడండి, తండ్రి వేరు
నేను వేరు అంటున్నాడు ఆయన. యోహాను సువార్త లాస్ట్ టైం చూసింది మరొకసారి చదవండి. 14వ అధ్యాయము 25వ వచనం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ నేను కొన్ని సంగతులు నేను మీకు చెప్పలేదు, కొన్ని విడిచిపెట్టాను, మరుగు చేశా, కానీ నేను విడిచిపెట్టినవి ఇంకొకళ్ళు వచ్చి చెప్తారంటున్నాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నేను ఏవేవైతే మీకు చెప్పలేదో వాటన్నిటిని మీకు చెప్తారు. అంటే సమస్తమును చెప్పిందే కదా, సమస్తమును మీకు బోధించి, అంటే ఏదైతే ఈయన బోధించలేదో, శరీరధారిగా ఉన్న కుమారుడు బోధించలేదో ఆయన వచ్చి ఈసారి సమస్తమును మీకు బోధించును అని చెప్పారు. సరే, ఆయన వచ్చాడు ఇప్పుడు సంఘంలోనికి. ఎప్పుడు వచ్చాడు? అపోస్తల కార్యాలు కనబడుతూ మనకి 120 మంది దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ పత్రికలు రాస్తున్నారు. పౌలు గారిలో కూడా వచ్చిన ఆయనే కదా. జీవించుతున్నది ఈ దేహంలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు జీవిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మళ్ళీ వచ్చిన వాడు రాకడికి సంబంధించింది ఒకదాని ఒకసారి చూపించారు మీకు. చూడండి మళ్ళీ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉన్నది. మొదటి తెస్సలోనికీయులలో చూడండి 5వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ఆ కాలంలో గుర్చియో ఆ సమయంలో గుర్చియో మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. చాలండి. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చెప్తున్నాడు? మళ్ళీ కుమారుడుగా ఉన్నవాడేమో ఏం చెప్తున్నాడు? కుమారుడికి తెలియదు, దూతలకు కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు అన్నవాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మీకు అన్నిటినీ బోధిస్తాడు అని చెప్పిన వాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు సంఘంలోనికి. వచ్చిన తర్వాత పౌల్లో నుంచి ఏం మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు? ఏ వాక్యం అయితే మత్తయి సువార్త 24 అధ్యాయం 36లో చదివామో దానికి ఎగ్జాక్ట్ గా మళ్ళీ దీనికి ఆన్సర్ చేస్తున్నాడా లేదా ఇక్కడ పరిశుద్ధాత్ముడు? ఏమంటున్నాడు? ఆ దినమును గురించి గాని ఆ గడియను గురించి గాని మీకు తెలియదు అన్నవాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మళ్ళీ అక్కడ తెలియదు అన్నవాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? తెలుసు అంటున్నాడు కదా. మీకు తెలుసు, బాగుగా తెలియదు. అది మామూలుగా తెలియటం కాదు, ఇంకా బాగా తెలుసు అంటున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును కాదు. పట్టుకోవాలి మా వాక్యం వెంటనే. అక్కడేమో అసలు మీకు తెలియదు అని చెప్పిన వాడు ఇక్కడ మీకు బాగా తెలుసు అంటున్నాడు. ఆయన ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసు సంఘానికి? సువార్త అంటే శరీరధారిగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల పరిచయం చేస్తున్నప్పుడేమో ఏ మాట అయితే దేవుడు మాట్లాడాడో మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ అక్కడేమో తెలియదు అన్నవాడు ఇక్కడ మీకు తెలుసు అని చెప్తున్నాడు కదా. ఎలా తెలుసు? మళ్ళీ రండి వెనక్కి. తండ్రి నామమున మత్తయి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఆయన వచ్చి పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పును గూర్చియో లోకమును ఒప్పుకొన చేయను. లోకులను ఆయన విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియో నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరేక నన్ను చూడను గనుక, నీతిని గూర్చియో ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియో ఒప్పుకొన చేయను. నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. చాలండి. ఇక్కడ చెప్తున్నాడు ఎలా తెలుసు? మళ్ళీ సంఘానికి అక్కడ తెలియదు అన్నవాడు ఎట్లాగ మళ్ళీ మీకు బాగుగా తెలుసు? పరిశుద్ధాత్మ ద్వారా అతను కాదు. ఆ వచ్చిన చదవండి, మరొకసారి చదవండి. లాస్ట్ వచ్చిన చదువు
అయితే ఆయన ఆ, అనగా అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు 13 వచనం. మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆ, ఆయన తనంతట తానే చూడండి, తనంతట తానే ఏమియు బోధింపక ఆ, వేటిని వినినో వాటిని బోధించి ఆ, సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆ, ఆయన ఉమ్, నా వాటిలోనివి ఆ, తీసుకొని మీకు తెలియజేయును గనుక ఆ. నన్ను మహిమపరచును. చాలండి. అబ్దుల్ నామని చెప్పండి ఒకసారి. గజిబిజిగా ఉందా? పరిశుద్ధాత్మ సహాయం చేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు ఈ సంగతి. చూడండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేది ఒక మిస్టరీ ఫామ్ లో ఉన్నది. అదంతా కూడా కుమారుడుగా ఉన్నవాడేమో తెలియదు అంటున్నాడు. తర్వాత వచ్చి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మీకు తెలియజేస్తాను అంటున్నాడు. పరిశుద్ధాత్మ ఎలా తెలియజేస్తాడంట? మళ్ళీ నేను ఏదైతే చెప్పానో కాదు, మళ్ళీ ఇక్కడ చెప్పాడు, చదివింది మట్టుకల పరిశుద్ధ కాదు కాదు ఆయన ఏమైతే చెప్పారో వాటిల్లో తీసుకెళ్ళి కాదు కాదు ఆన్సర్ రాదు. మళ్ళీ చదవండి. ఆయన తండ్రి చదవండి. తనంతట తానే ఏమీ చెప్పక ఇది చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ కూడా ఎంత మాత్రం సొంతగా చెప్పడు అనే కదా అర్థము. ఆ మాట పట్టుకున్నారా? ఎక్కడికి చూడండి అది. తనంతట తానే ఏమీ బోధింపక ఆ, వేటిని వినినో వాటిని బోధించి చాలండి, ఇక్కడ ఉంది ఆన్సర్. ఇది పరిశుద్ధాత్మ కూడా ఏం చేస్తాడంట? నాకు తెలియదు, కుమారుడుగా నాకు ఈ సంగతులు తెలియదు, పరలోకమందు తండ్రికి మాత్రమే తెలుసు అన్నాడు కదా. అసలు పరలోకమందు తండ్రి అనేది చెప్పండి ఫస్ట్. ఎక్కడున్నాడు ఆయన? కుమారుడుగా ఇక్కడ భూమి మీద నుంచి మాట్లాడుతున్నప్పుడు అసలు తండ్రి ఎక్కడున్నాడు అప్పుడు? కుమారులోనూ ఇంకా సింహాసనం మీద ఉన్నాడు. అది పట్టుకోవాలి. బాగా చెప్పాడు. ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయనలో ఉన్నాడంటే అక్కడ పైన పరలోకంలో సింహాసనం ఖాళీగా ఉంటుందా? ఎప్పుడైనా సింహాసనం ఖాళీ ఉంటుందా? ఏ కాలంలో సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన ఖాళీగా చేసి వచ్చేసాడు అంటుందా బైబిల్లో? చూడండి, అందుకే థియోఫనీ అంటే ఒక్క స్థలంలోనే ఒకే టైంలోనే ఎన్ని చోట్లైనా ఉండగలిగిన వాడు. ఇది పట్టుకోవాలి ఫస్ట్. మన దేవుడు అంటే ఆమేన్. ఒకే టైంలో అనేక చోట్ల ఉండగలిగిన వాడే దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. సర్వంతర్యామి. దాన్నే సర్వంతర్యామి, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషెంట్, ఆమ్నిప్రెసెంట్ అంటారు కదా. సర్వశక్తి కలిగిన వాడు అంటే yes ఒకే టైంలో ఆమేన్. ఎన్ని చోట్లైనా ఉండగలిగిన వాడు దేవుడు. ఆమేన్. ఇది మన దైవత్వం గురించి పట్టుకోవాల్సిన మర్మం అది. ఇది ఒక్కటి కనుక పట్టుకుంటే అప్పుడు బైబిల్లో ఎన్నో వాటికి మనకి ఆన్సర్ వస్తుంది, డౌట్స్ రావు. ఎందుకు దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఎందుకు అలా అనడానికి ఒక ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్న వాడు కుమారులో ఉన్నవాడు ఆయనే. అదే టైంలో మళ్ళీ పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నవాడు కూడా ఆయనే. ఆయన అంటే అక్కడ పరలోకంలో సింహాసనం మీద ఉన్నవాడు అదే దేవుడు, ఇక్కడ అదే టైంలో భూమి మీద ఉండి కుమారుడు యొక్క ఫామ్ లో మాట్లాడుతున్న వాడు కూడా అదే దేవుడు. చూడండి ఒకసారి మళ్ళీ యోహాను సువార్త డైరెక్ట్ గానే ఇంకొక అధ్యాయంలో మూడవ అధ్యాయం 13 వచ్చిన మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉన్న మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడనో లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలా ఎత్తాడు. చాలు ఈ ఒక్క వచనంలో ఏమర్థమవుతుంది? మరియు పరలోకమును దిగి వచ్చిన వాడే అంటే ఎవరైనా కుమారుడే కదా. అంటే కుమారుడు మాట్లాడతాడు, నికోదేవుతో మాట్లాడుతా వచ్చే టాపిక్ అది. పైన నికోదేవుతో మాట్లాడుకుంటూ వచ్చాడు. వస్తున్నప్పుడు ఆ సందర్భంలో టక్కర్ మాట్లాడాడు. ఏమని? పరలోకం నుండి దిగి వస్తే పరలోకం నుండి దిగి వచ్చిన వాడు అనగా చూడండి కుమారుడే తప్ప. అంటే ఒకే టైంలో రెండు ప్లేస్ లో ఉన్నవాడు నేనే అని ఇక్కడ చెప్తా ఉన్నాడు మాటలు. ఈ మాటలు ఎంతమంది పడుతున్నారు? ఎవరున్నాడు? పరలోకం నుండి దిగిని వచ్చిన వాడే అంటే ఎవరైనా కుమారుడు యేసు ప్రభు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు. ఎవరితో? నికోదేముతో మాట్లాడుతున్నాడు. అనగా పరలోకంలో మంచి కుమారుడే తప్ప అంటే ఉండంటే ఆ టైంలో ఉన్నాడా లేకపోతే ఏ టైం మాట్లాడుతున్నాడు? పరలోకంలో ఉండు. పరలోకంలో ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆయనే అన్నాడు. ఆయన
భూమి మీద ఉండి కుమారుడు ఫామ్ లో ఉండి మాట్లాడుతుంది ఏ దేవుడైతే ఉన్నాడో, ఈ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడే నిత్యత్వంలో పరలోకంలో సింహాసనం మీద ఉన్నవాడు కూడా ఆయనే. అందుకే బాప్తిజం పొందిన వెంటనే పైనుంచి వచ్చిన స్వరము అదే, పరిశుద్ధాత్మ పౌరము ఆయనే. ఇక్కడ భూమి మీద నేలలో మునిగి బాప్తిజం తీసుకుని బయటకు వచ్చిన వాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చేయండి. మళ్ళీ 16 అధ్యాయం యోహాను సువార్త 13 వచ్చినము. అయితే ఆయన అయితే ఆయన అనగా అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి. చాలండి. వేటిని వినునో అంటే వినటం అంటే అక్కడ చెప్పేవాళ్ళు ఉండాలనే కదా. ఎవరో చెప్తున్నారు, ఎవరో చెబితే అక్కడ వింటున్నాడు. ఆయన చెప్పేది ఎవరప్పుడు? తండ్రి. అంటే అక్కడ ఉన్నవాడు. ఆమె చెప్పండి. తండ్రి వేటిని చెప్తున్నావు. చూడండి, వాక్యం అనేది కరెక్ట్ గా డివైడ్ చేయాలి. మనము అన్ని కలిపేస్తే గందరగోళం అయిపోద్ది. అందుకని ఈ రోజు కూడా బాగా ఈ యొక్క థియాలజీ వాళ్ళకి పట్టుకోలేని కార్యం అదే. ఎందుకంటే ఫస్ట్ చెప్పాడు దానికి ఆన్సర్. ఆయన జ్ఞానులకంట మరుగు చేయడానికి తన్ను తాను ఆ సామాన్యతలో దాగి ఉన్నాడంట ఆయన. అంతేకాకుండా బైబుల్లోనే తన్ను తాను మరుగు చేసుకున్నాడు అని చెప్తున్నాడు ప్రవక్త. ఎవరికి? గొప్ప గొప్ప వారికి కనబడకుండా ఉండటానికి. ఎందుకని? దేవుని ఇందాక మేము వచ్చే ముందు మాట్లాడుకుంటా ఉన్నాం. దేవుడు ఎప్పుడు దృష్టించేదంట ఎవరి మీద ఉంటుందో తెలుసా? దేవుని దృష్టి గొప్ప గొప్ప వాళ్ళ మీద ఉండదంట. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంట? హీనుల మీద, దరిద్రుల మీద. అంతేనా? గొప్ప గొప్ప వాళ్ళు అంటే మరి పరలోకంలో అందరూ అట్లా ఎవరు ఉండాలి? ఇప్పుడు డబ్బు గల ఉండాలి, సినిమా యాక్టర్లు ఉండాలి. అంతేనా? ఈ లోకంలో గొప్ప వాళ్ళు ఆలే కదా. ఏమంటారంటే డిప్లొమాట్స్ ఏమంటారు? సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ అంటే ఏంటి? ఏదో ఒక హోదా కలిగిన వాళ్ళే కదా. రాజకీయం అవ్వచ్చు, డబ్బు పరంగా అవ్వచ్చు, గేమ్స్ ఉంటాయి కదా, క్రికెటర్లు వాళ్ళు. మరి వీళ్ళు ఉండాలి కదా పరలోకంలో. ఎందుకని? వాళ్ళ మీద కనుక దేవుడు కనుదృష్టి కనుక పెడితే కనుక నిత్య జీవం అనేది వాళ్ళకి ఇవ్వాలి కదా దేవుడు అప్పుడు. అలాంటప్పుడు కానీ ఎవరికి ఇస్తున్నాడు దేవుడు నిత్య జీవం? చెప్పండి. ఎటువంటి వాళ్ళకి ఇస్తున్నాడు దేవుడు నిత్య జీవము? పరలోకంలో ఆయనతో కలిసి ఉండేవాళ్ళు. ఆయనతో నాతో కలిసి మీరు ఉంటారు, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగున అని వాగ్దానం చేసింది ఎవరికి? దేవుడు. హేరోదు రాజు గారికా? చక్రవర్తి ఎవరండి? సీజర్ గారు ఉన్నారా? ఎవరండి ఆయన? ఎవరున్నారండి? రోమా చక్రవర్తులుగా దేవుడు చేసిన వాగ్దానము. పోనీ అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. వచ్చాడు కదా ధనవంతుడు ఒక ఆయన. ధనవంతుడు వచ్చి ఏం చేస్తున్నాడు? బాబా ఇంకా చెప్పండి. దేవుని కుమారుడు ఇంకా చెప్పాడు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఎరగని వాడు కాదు. చిన్నప్పటి నుంచి 10 ఆజ్ఞలు కూడా నేను ఫాలో అవుతున్నా అని చెప్పిన వాడు. చివరికి ఆ ర్యాంక్ లో ఉన్నవాడు కూడా దేవుడు ఇచ్చాడు ఆ ఛాన్స్. అప్పుడు చెప్తాడు ఏమని? అయ్యా ఇటువంటి డబ్బు గల రావడం చాలా కష్టము అంటాడు. సార్ ఉన్నారు కాదంట్లో. కానీ ఎక్కువ పర్సంటేజ్ పీపుల్, ఎక్కువ శాతం ఉన్న వాళ్ళు ఎవరుంటారంట? పేదవాళ్ళు, దరిద్రులు, దీనులు. చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ లిస్ట్ ఇప్పుడు మనం ఉన్నామా లేదా? అందుకే పాట పాడుతుంది సార్, ధన్యులయ్య ఎంతో భాగ్యుల. ఎందుకంటే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో దేవుడు రాసుకున్న వాళ్ళు ఎవరంటే గొప్ప గొప్ప వంశం వాళ్ళని, బాగా రాజులు, ధనవంతులు దేవుడు రాసుకున్న లోకపరమైనటువంటి వాళ్ళు. ఆత్మ సంబంధంగా ఎవరైతే ధనవంతులుగా ఉంటారో దేవుని దృష్టిలో వాళ్ళే నిజమైన భాగ్యవంతులు. అందుకే ప్రభు ప్రసంగం చేశాడు కూడా మాట ఉన్నాడు, ఆత్మ విషయమై వీరులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ లోకపరంగా ఎవరైతే ధనవంతులుగా మంచి రిచ్గా ఉంటారో వాళ్ళ మైండ్ పరలోకానికి సెట్ అవదంట. ఎందుకంటే వాళ్ళ మైండ్ వేరుగానే ఉంటుంది. ఎప్పుడు ధనవంతులకి గర్వం ఉంటుంది, హెచ్చించుకుంటూ ఉంటుంది. దేన్నో చూసుకొని వాళ్ళు ఏదో ఫీల్ అవుతూ ఉంటారు, మాకు ఇది ఉంది అది ఉందని చెప్పుకోవచ్చు. వచ్చాడు మన సబ్జెక్ట్ ఒకసారి వెనక్కి. 6వ అధ్యాయం ఆదికాండం. చదవండి ఒకసారి. భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుల కుమార్తెల చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని అప్పుడు యెహోవా
నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చాలండి, ఎల్లప్పుడూ వాదించదు అంటే అప్పటి వరకు దేవుడు తన బిడ్డల్ని సరి చేసుకుంటా చెప్పుకుంటానే వస్తా ఉన్నాడు. అప్పటికి 2000 years గడిచిపోయింది. ఎప్పుడైతే ఈ కార్యం చేశారో దేవుని బిడ్డలు, ఒక్కసారిగా దేవుడు ఏం చేస్తాడు, డెసిషన్ తీసుకున్నాడు. ఇక నేను ఇంక ఎంత మాత్రం మీతో ప్రసంగం అనేది ఇక నేను ప్రసంగం చేయడం ఆపేస్తున్నా. ఇదే కడింది, నేను వాదించను ఇక కిందకి రండి కొంచెం. ఇంకా 6వ వచనము. తాను భూమి మీద జనులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం పొందుతున్నానెను. ఇది ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుని బిడ్డల యొక్క కండిషన్. దేవుడు వాళ్ళతో ఎలా ట్రీట్ చేస్తాడడానికి లేఖనంలో క్లియర్ గా రాసి పెట్టాడు దేవుడు. అంటే ఎన్నిక చేసుకున్న అబ్రహాము, ఎన్నిక చేసుకున్న సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కండిషన్ లో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన కృపను అందరికి ఇచ్చేవాడు కాదు. ఓల్డ్ టెస్టమెంట్ దేవుడు తన అందరికి ఇచ్చాడు దేవుని కృప ఇవ్వలా. ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు పక్కన పెట్టి ఎవరైతే అర్హత యోగ్యత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దేవుడు కృపని చేంజ్ చేశాడు, వాళ్ళు రక్షించుకున్నాడు పాత కాలంలో. ఆ తర్వాత మనం చూసుకుంటే దేవుడు అబ్రహాముని పిలిచాడు. తర్వాత అబ్రహాం ద్వారా తన సంతానాన్ని దేవుడు అలా తీసుకుంటూ వచ్చినప్పుడు కూడా చివరికి మళ్ళీ రక్షింపబడిన వాళ్ళు చూసుకుంటే ఎట్లా ఉన్నారు, 10 లక్షల్లో ఒకడైపోయాడు. మళ్ళీ అక్కడ కూడా దేవునికి అవిధేయులు ఎవరైతే చూపించారో, ఎవరైతే దేవునికి తిరుగుబాటు చేశారో దేవుడు మళ్ళీ ఏం చేశాడు, వాళ్ళని పక్కన పెట్టుకుంటానే వస్తున్నాడా లేదా? ఇవన్నీ చేసుకుంటూ వచ్చినవాడు ఆఖరిగా ఆయన శరీరానికి భూమికి దిగి వచ్చినప్పుడు ఎంతమంది అయితే అవిధేయులుగా ఉండి దేవునికి లోబడనులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు కూడా పక్కన పెట్టుకుంటూ వచ్చిన వాడు కొత్త నిబంధనకు వచ్చేసరికి పిక్చర్ అనేది మారింది. అక్కడ ప్రవక్త చెప్పడానికి ట్రై చేస్తుంది అదే ఈ రోజు. కొత్త నిబంధనలు అంటే ఏంటి, పాత నిబంధన కొత్త నిబంధన డిఫరెన్స్ ఏంటి? అందుకే 57వ అధ్యాయం చూడండి ఒకసారి, మత్తయి సువార్త 57వ వచనము. 27వ అధ్యాయము 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు 2గా చినిగెను. భూమి వరకెను, బండల బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారి సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగబడేది. చూడండి, ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం ఇక్కడ నెరవేర్చాడు దేవుడు. ఏంటండి, యోబు, కృప ముందుకున్నటువంటి యోబు, భక్తి నీతి కాపాడుకున్న యోబు, అంతేనా? నా విమోచకుడు సజీవుడు, నా కళ్ళతోనే నేను ఆయనను చూస్తాను అంటే వాళ్ళు ఎవరు, అర్హత యోగ్యత కలిగిన వాళ్ళు, అంతేనా? యోబు సాక్ష్యం ఎక్కడికి వెళ్ళింది, పరలోకానికి వెళ్ళింది, సింహాసనం దగ్గరికి. ఎవరైతే యోగ్యత అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, వాళ్ళందరినీ దృష్టి పెట్టాడు, వాళ్ళందరికీ మేలు చేశాడు. అంతేకాకుండా వాళ్ళ నిరీక్షణ ఎంత మాత్రం కూడా వ్యర్థమవకుండా వాళ్ళందరూ కూడా సమాధుల నుంచి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. రాష్ట్రం చూపించండి, ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు. ఏజ్గల్ గ్రంథం చూడండి వస్తాను. 37వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులని తెరచెదను, సమాధులను మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందరు. నేను బ్రతుకున్నట్లైన ఆత్మని మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తానని మీరు తెలుసుకొందరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును. ఇశ్రాయేలీయులందరూ ఎవరెవరైతే దేవునికి సంబంధించిన సంతానం ఉన్నారో, కృప పొందుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వాళ్ళందరినీ దేవుడు ఏం చేశారు, సమాధుల్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ వెనకాల వాగ్దానం చేశాడు కాబట్టి. ఎలా తీసుకొచ్చాడు బయటికి? 14వ వచనం.
నేను యెహోవానై ఉన్నానని ఆ, మీరు తెలుసుకొందురు. ఆ, మీరు బ్రతుకునట్టు ఆత్మని మీద ఉంచి మీరు మీ దేశంలో బ్రతుకున్నట్టు నివసింపజేసేదను. చాలండి. వాళ్ళు బయటికి లేవటానికి, అసలు సమాధిలోంచి బయటికి రావడానికి కారణం ఏంటి ఇప్పుడు? నా ఆత్మ అందరికీ చదువు అంటే చదివి 2 రోజులు వచ్చి ఎప్పుడు పడుతుంది, మీకేమైంది? ఎంత బాగానే ఉన్నారు కదా. ఖాళీగా ఉన్న స్టేట్స్ అవి లోపల ఉన్నారు, ఎవరు కూర్చోమండి ఎప్పటి నుంచి ఉన్నారు? పెద్దలు ఉన్నారా? పిల్లలు సంగతి వదిలేసండి. ఓకే, పిల్లలు ఉంటే ఓకే. చూడండి, వాక్యం అనేది వధువు, నిజమైన వధువుకి ఏంటంటే వాక్యం అనేది దాహం కలుగుతున్నారు. గుర్తుపెట్టుకో, ఒక బాగా దాహం కలిగిన వాడికి ఏది అవసరము? బిర్యానీ కాదుగా, బిర్యానీ తింటాడా? దాహం కలిగిన వాడికి ఏం అవసరము? నీళ్ళు అవసరం. ఇంత ఆకలి బాగా కలిగిన వాడికి బిర్యానీ అక్కర్లా, బాగా ఆకలి వేస్తుంది, 4-5 రోజులు తెల్లా. ఏం అవసరం అప్పుడు? పచ్చడి దొరికినా చాలు, అంతేనా? పచ్చడి దొరికిన టపా తినేస్తా. బాబు చెప్పాడు, దాహం అనే మెసేజ్ చెప్తాడు, మైండ్ పెట్టుకుని అందరూ. అట్లాగేనంట, ఈ వర్తమానంలో నువ్వు వచ్చి బాప్తిజం పొందిన తర్వాత వాక్యం వినటానికి నీకు ఇంట్రెస్ట్ లేదు అంటే రాకడ నువ్వు మర్చిపో అన్నాడు. ఎత్తబాటికి మర్చిపోను, ఆశ పెట్టుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ ఏమవుతప్పుడు డిసప్పాయింట్ అవుతావు. అదే నేను ఆశ పెట్టుకున్నాను, దేవుడు నన్ను తీసుకెళ్ళలేదేంటి? ఇలా చెప్తున్నాడు ప్రభుత్వ ఈ మెసేజ్ లో. ఒక వ్యభిచారి చేసేవాడు డిసప్పాయింట్ అవడంట. ఎందుకని? వాడికి తెలుసండి నేను ఎక్కడికి వెళ్తున్నాను. నేను ఇందాకన్నాడు వెళ్తాను సాతాను ఏదైనా మెసేజ్ ఇంటికి చదవలేదు. ఒక తిరుగుబోతు, ఒక వ్యసనపరుడు ఎవరైతే ఉన్నాడో, తాగుబోతు, వ్యభిచారి, వాడు డిసప్పాయింట్ అవడంట. ఎందుకని? వాడికి ఎక్కడికి వెళ్తా వాడికి తెలుసంట. తెలుసా తెలీదా? కానీ డిసప్పాయింట్ అయ్యేది ఎవరు? అరే వర్తమానంలో నేను 50 సంవత్సరాలు ఉన్నాను, 40-50 years సర్వీస్ నాకు వర్తమానంలో. మొన్న వచ్చిన అనుకో, నాకు వెళ్ళుకున్నా హైదరాబాద్ వెళ్ళా. ఎవరండి? పాస్టర్స్ మీటింగ్ అని చెప్పి హైదరాబాద్ నెలకి 2 జరుగుతున్నాయి. ఒక మీటింగ్ వచ్చేమో తెలంగాణ వాళ్ళు, ఇంకో మీటింగ్ వచ్చేమో ఆంధ్ర వాళ్ళు. ఈ రెండింటికి అటెండ్ అవుతున్నా. ఈ ఆంధ్ర వాళ్ళది హైదరాబాద్ పెట్టారు. ఆ పాస్టర్ గారు వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చి దీంట్లో జాయిన్ అయ్యారు. ఆంధ్రాబాద్ దాంట్లో బాగానే ఉంది. పెద్ద ఆయన చక్కగా కోటి గిట్టేసుకుంటారు, బాగానే చెప్తున్నాడు. ప్రసంగం చేశారు, కొంచెం తేడా వచ్చింది. నా డౌట్ వచ్చింది, ఏంటి తేడా ఉంది అందుకని. అసలు రాంగ్ డాక్టరీన్ లో ఉన్నాడు. రాంగ్ డాక్టరీన్ అంటే ఈ మెసేజ్ కూడా కొన్ని ఉన్నాయి కదా, రాంగ్ డాక్టరీన్స్ వచ్చింది. ఏంటంటే ఎత్తబాటు అయిపోయింది అనే ఒక రాంగ్ డాక్టరీన్ లో ఉన్నాడు. తీరా చూసేసరికి 40 years 30 to 40 years సర్వీస్ అయింది. ఏది మెసేజ్ లో అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి ఏ కండిషన్ లో ఉన్నాడు ఇప్పుడు? రాంగ్ లోకి వెళ్ళిపోయాడా? కానీ రాంగ్ లోకి వెళ్ళిపోయిన సంగతి వాళ్ళకి తెలుసా? పోనీ తెలుసా రాంగ్ లో ఉంటారా? ప్రభు చెప్తాడు కదా, ప్రభు మీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలిసి ఉంటే సిలువేసేవాళ్ళు, తెలిస్తే వాళ్ళు సిలువేసి ఉండేవారు కాదు. అసలు ప్రభువే చెప్పాడు 3.5 సంవత్సరాలు వాళ్ళకి ప్రసంగం చేసి. అర్థమైందా? అర్థం అవ్వాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళని చేసే ప్రయత్నం, ఏదో ప్రయత్నం కానీ సక్సెస్ అవుతుంది అనేది చాలా రేర్ అది. ఎందుకంటే రాంగ్ ఏంటో తెలిసినప్పుడు మనకు తెలుస్తుంది అది రాంగ్ అని. అన్ని ఇయర్స్ సర్వీస్ లో ఉండి, అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి, మిగతా చర్చెస్ ఎవరైతే ఉన్నాయో 10 సంఘాలు ఉన్నాయంట అక్కడ, అదే హైదరాబాద్. వాళ్ళందరూ కూడా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇతన్ని పట్టించుకోవట్లేదు, ఇతను మాట నమ్మట్లేదు, వీళ్ళందరూ ఏమైనా నమ్మాలంటారు కొంతమంది. అంటే అర్థం ఏంటి? ఈ ఇయర్స్ సర్వీస్ ఉంటే అతను కరెక్ట్ గా ఉన్నట్టు అర్థము కాదు కదా. ఎన్నో ఇయర్స్ సర్వీస్ లో ఉన్నవాడు తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మెసేజ్ లో. కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా బాప్తిజం పొంది వచ్చిన వాళ్ళు, స్ట్రాంగ్ గా నిలబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ అందుకే కాదు, ప్రయాసపడే వాళ్ళని కాదు, పరిగెత్తువాడి వలన ఏమీ లేదంటాడు పౌలు గారు. ప్రభు చూపించి ఆయన మీద ఉంది సమస్య. దేవుడు కనుక ప్రభు చూపించకపోతే ఆ సాతాను గడ ఒక్క షాట్ వేసాడంటే డామును పట్ట ఎవడైనా సరే పడాల్సింది. ఆయన హస్తం కనుక తీసాడా ఒక్కసారి,
దేవుని హస్తం ఒక మనిషికి కనుక తోడు లేకపోయిందా అంతే క్లోజ్ చాప్టర్. యోబే హ్మ్? యోబే అంతటి ఎవరు తట్టుకోగలరు? ఇప్పుడు యోబు గారు వచ్చిన శ్రమలు ఎవరు ఉన్నారు? ఇప్పుడు తట్టుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు భూమి మీద? చేయి తీశాడు. చిన్నది వస్తేనే దేవుణ్ణి క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎమ్మన్నా ఇప్పుడు అంతకాదు, వచ్చిన శ్రమలకే నిలబడలేకపోతున్నాం కొంతమంది. అయ్యా బ్యాక్ స్టెప్ వేసేద్దాం, వెనక్కి వెళ్ళిపోతాం అనే మైండ్ వచ్చేస్తుంది అందరికి, చాలా మంది. ఇంకా చెప్పాలంటే చూస్తున్నా కొంతమంది ఈ మధ్యలో ఇంత పాట పాడుకుని చూస్తాం. అందుకనే నా గటిపై చేవేసి వెనుదిరిగి చూడలేనయ్యా. ఆ మాట నిండి దేవుడు. ఎందుకంటే ఆయన తెలుసు భవిష్యత్తులో అరే కష్టాలు శ్రమలు వస్తే నన్ను విడిచి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకేమన్నాడు ఆయన, నా గట్టి మీద చెయ్యి వేసి వెనుదిరిగి వాడు నా రాజ్యానికి మీరు మర్చిపోండి అన్నాడు. చెప్పాడు, ఆయనే చెప్పాడు ముందు మర్చిపోండి నా రాజ్యం. వచ్చావా ఒక్కసారి డెసిషన్ తీసుకుని వచ్చావా, ఇక వెనక్కి చూడడానికి అవకాశము లేదు. వాళ్ళే కదా పర్లోక రాజ్యం వెళ్ళింది. పౌలు అందుకని కరువైనా కఠినమైన వస్త్రహీనతైనా ఆకలైనా ఏది క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపనేది. అందుకే చూడండి, వధువుకి వధువు అంటే ఎవరో కాదు చెప్పాలంటే, వధువు క్యారెక్టర్ అంటే మైండ్ లో పెట్టుకోండి. నేను ఎప్పుడు ట్రై చేస్తుంది అదే కూడా. నాకు కూడా నేను కలిగే ఉన్నా, మెసలు వచ్చిన దగ్గర నుంచి ఎన్నో నేను ఒత్తిడి ఎదుర్కొంటున్నాను, అపవాదితో పోరాడుతున్నాను. ఇంకా చెప్పాలంటే ముఖాముఖిగా పోరాడుతున్నాను, కనపడడానికి అలా కనపడుతున్నా సరే. ఒకటే వధువు ఒక్క దగ్గర తృప్తిపడి, నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇది పట్టుకుంటున్నాడు. ఆయన ఉన్నాడు చాలు, ఆయన నాకుంటే చాలు అనేది వధువు అంట. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే భౌతికమైన అవసరతను చూసి తృప్తి పొందేది కాదు నిజమైన వధువు. చూడండి, ఎందుకంటే భౌతికమైనటువంటి అవసరతలు మనకంటే ఎంతో హైగా కలిగి ఉన్నారు లోకస్తులు. ఇంకా నువ్వు నేను కలిగిన దానికంటే ఎంతో సఫిషియెంట్ గా కలిగి ఉన్నారు, మోర్ దాన్ సఫిషియెంట్ కలిగి ఉన్నారు. అంతేనా? ఎంతమంది డబ్బులలో ఎంత సమృద్ధిగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి లోకంలో. కానీ ఏ ఒక్కరికైనా సరే నిత్య జీవం ఉందా అసలు? రేపు ప్రభు చెప్తున్నాడు చూడండి, టోకెన్ అంటే ఏదో కాదు. టోకెన్ తెలుసు కదా, టోకెన్ అంటే చెప్పండి ఒకసారి ఎవరన్నా చెప్పాలి. టోకెన్ అంటే ఏంటి? ఏంటది? టోకెన్ చదివారా? మెసేజ్ పోని విన్నారా? జ్ఞాపకం చేసుకుని ఒకసారి. అంటే కొంత డౌట్స్. ఇప్పుడు ర్యాప్చర్ జరగబోతుంది రేపో మాపు, తెలుసు కదా. ఎత్తబాటు జరగబోతుందా లేదా? దేన్ని ఆధారం చేసుకొని జరగబోతుంది ఎత్తబాటు చెప్పండి ఒకసారి. ఎక్కడుంది బైబిల్లో? డైరెక్ట్ వచ్చిన ఎక్కడుంది చెప్పండి బైబిల్లో? చదవండి, మరోసారి చదివిందే చదవండి. 14 అధ్యాయం యోహాను సువార్త 14 ఇందా చదివింది. 3వ చదవండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనున్న స్థలములలో మీరు ఇందులాగున మరలా వచ్చిన మిమ్మల్ని తీసుకుని పోవుదును. చాలండి, డైరెక్ట్ స్టేట్మెంట్ అయినా ఇది? ఈ భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు చేస్తున్న వాగ్దానమేనా ఇది? అంతేనా? నేను ఉండుస్తాను. ఆయన ఎక్కడున్నాడు? ఈ లోకంలో ఉంటాడు ఆయన. ఆయన ఉండే లోకం ఒకటి ఉందా లేదా? అదే పరలోకం అనేది ఉంది, నిత్య జీవం అనేది ఉంది, దేవుడు ఉండే ప్లేస్ అనేది కూడా ఉంది ఒకటే, ఒక చోట ఉందా లేదా? ఆయన చెప్తున్నాడు, దిగొచ్చి ఏమన్నాడు? మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను. రాజు అంటాడా? పిలాతు గడికి క్వశ్చన్ చేస్తాడుగా, ఏంటో రాజు అంటున్నావు, ఏంటో హడావుడి చేస్తున్నావు, ఏంటి అక్కడ నిన్ను కనపట్లేదేంటి రాజు? అందరూ రాజు అంటున్నారు కదా నిన్ను. రాజు అంటే ఏముండాలి? రాజ్యం ఉండాలిగా. ఎక్కడ నాకు పొద్దున లేస్తే నాకు నా రాజ్యం కనపడుతుంది, నీ రాజ్యం అసలు నా కంటికి కనబడలేదు. ఏమన్నాడు ఇప్పుడు ప్రభు? ఇది కాదు అది. మాటలో ఎంత బాగుంది అసలు మాట. అరే ఈ రాజ్యం నీ కంటికి కనబడేది అంటే ఈ భౌతికమైన కంటికి కనబడేది కాదా రాజ్యము? ఇక్కడే ఉందా దేవుని రాజ్యం పరిమాణము? దేవుడు అందుకని మీరు ఆయన రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు. అంటే ఏంటో తెలుసా అసలు? అన్నాడు కదా, ఏం చెప్తా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక్కడే దేవదూతలు ఉన్నారని అర్థము, ఇక్కడే దేవుడు ఉన్నారని అర్థము. పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన రాజ్యము కనబడతాం. మరి ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఏంజల్ అవుతున్నాడు అక్కడ నిలబడింది నేను చూస్తాను అన్నాడు. ఆయన ప్రసంగం చేస్తుంటే ఇదిగో దేవదూత ఆ మనిషి పక్క నిల్చున్నాడు. నిల్చుని ఏం చేస్తున్నాడంట? అక్కడ ఉన్నటువంటి చీకటి ఏదైతే ఉన్నదో ఆ మొహం మీద ఫోటో దిగానే ఫస్ట్ చీకటి ఒక డార్క్ కనబడింది.
తర్వాత పరిశుద్ధాత్మ అలాగా ఒక వెలుగుతా ఒక లైట్ ఉంది కదా, లైట్ అది అలాగా వెళ్తా టక్కన ఒక వ్యక్తి దగ్గర ఆగిందంట. ఎవరు కనబడుతుంది అదంతా? గ్యాజీ కనబడుద్దా? ఎవరి కన్నులు కనబడుతుంది అదంతా? దేవుని రాజ్యం అంతా ఎవరి కన్నులు కనబడుతుంది చెప్పండి? దేవుని కన్నైన వారికి. హై డైమెన్షన్ ఎవరైతే ఉన్నారో ఎవరో కదా, ప్రవక్తలకి కనబడుతుంది అది. ఆ డైమెన్షన్ ఏది? అరే మన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సైన్యము ఈ లోక సంబంధమైన సైన్యము కాదు, పరలోకం నుంచి దిగి వచ్చిన సైన్యం ఉంది ఇక్కడ అన్నాడు ఆయన. ఎక్కడుందిరా? ఏది కనబడుతుంది? కనబడుతుందా? కానీ ఒకటి కనబడుతుంది, అది ప్రవక్త చూస్తున్నాడు. అది అరే ఈ సైన్యం ఎందుకు పనిచేస్తుంది, మనకి ఇంకా పెద్దగా ఉంది. ఎక్కడుందా అంటే ఎంత పైకి వెళ్ళినా ఎంత కనబడుతుంది అది. ఈ భూ సంబంధమైన గుర్రాలు కాదు, ఈ భూ సంబంధమైన మనుషులే కాదు వాళ్ళు, కానీ గుర్రాలు, కానీ రథాలు ఉన్నాయలేవా? పరలోక సంబంధం అగ్ని రథములు అగ్ని గుర్రాలంటే తిరుగుతున్నాయి అక్కడ పైన. గ్యాజీ కనపడదు అంటే ఒక అవిశ్వాసి ఎంత మాత్రం దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఆ రాజు అయితే ఎంత గొప్ప రాజు వచ్చు భూమి మీద, పిలాతు గారు. తనకు కనబడుద్దా? దేవుని చూసినట్లా ఒక అవిశ్వాస అతను. ఈ లోకంలో చక్రవర్తిగా రాజుగా ఉండొచ్చు ఆ స్థానము. పిలాతు గారు అంటే చిన్న విషయం కాదు, పెద్ద గవర్నర్ ఆయన స్టేట్ గవర్నర్ అని చెప్పి దేవుడు ఆ కళ్ళు ఇచ్చాడా? ఏ కళ్ళు? ప్రవక్తకున్న కళ్ళు. ప్రవక్త అంటే దేవుని బిడ్డలు చూసేటువంటి కళ్ళు. ఈ లోకంలో గొప్ప ఆఫీసర్ అని చెప్పి దేవుడు ఏమైనా ఇస్తాడా? వాడి కనపట్ల ఆ రాజ్యము, కానీ దేవుడు ఏమంటున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆ లోకానికి సంబంధించి అది ఎక్కడుంది ప్రభు అంటే శిష్యులు అడిగారు ఒకసారి. ఏంటంటే అది నీ మధ్యలోనే ఉంది అన్నాడు. అంటే దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఏముంటుంది చెప్పండి. ప్రభు చెప్పాడు ఏమిటా ఇక్కడ దేవుడు ఎక్కడ ఉంటే ఫస్ట్ ఉంటాయి చెప్పండి. ఇంకా చెప్పాలి. 4 జీవులు ఉంటాయి. దేవుని స్తోత్రం. 4 జీవులు అంటే మాట చిన్న విషయం అనుకుంటున్నారా? తెలుసు కదా. 4 జీవులు ఎటువంటి తెలుసా? ఒక్కొక్కటి ఒక్కొక్క అభిషేకం కలిగింది. ఆ ఒక్క అభిషేకం భూమి మీద దిగిందంట. దిగంగానే కొన్ని కోట్ల మంది అంట తన ప్రాణాలు ఇచ్చేసారంట దేవుని. ఏంటి అభిషేకము? యుద్ధ అభిషేకం. ఒక్క అభిషేకమే దేవుడు భూమి మీద అలా దింపాడంట అభిషేకాన్ని. ఎంతమంది అయితే, ఎన్ని లక్షల మంది అయితే వాళ్ళు అరే మీ తల లెగిసిపోతున్నారంటే ఎంతో కూడా బాధపడేదంట. అంటే అవసరమైతే ప్రాణాలు కూడా అర్పించేశారు. ఆ ఒక్క అభిషేకం మళ్ళీ దింపాడంట దేవుడు. దిగలే అరే కూర్చున్నాడు ఎవడు అనుకుంటున్నా? ఒక మామూలు మనిషి చక్రవర్తి. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి పేరు పెట్టి పిలిస్తే ఏమవుతుంది తెలుసా? అక్కడి తల్లగిసిపోతున్నాను. ఏంటి అంత ధైర్యం? ఎవరు ఎక్కడ ఇచ్చాడు ధైర్యం అంటే ఓ అగ్రిపా అన్నాడు. ఎవరు ఇంత మటుకి పక్కన ఆఫీసర్లు అనుకోండి పేరు పెట్టి పిలవాలా రాజుగారిని, చక్రవర్తి గారిని. ఎవరైనా పిలుస్తున్నారు? పౌలు గారు నిలబడి రాజుగారికి అర్థం కాదా? ఏంటి ఈ మనిషి చూసాడు అంటే ఏముంది వెనకాల చూసి అంతటి ఆగాడు. పౌలు గారు ప్రసంగం చేయడం స్టార్ట్ చేశాడు. స్వార్థ ప్రసంగం చేయగానే రాజుగారికి బాగా చదువుకున్నట్టున్నాడు వీడు, ఈ మైండ్ చెడిపోయింది, ఇదేం చేయలేను అంతేనా అన్నాడు. అదే మాట. పౌలు నీకు విద్య బాగా ఎక్కువైపోయి నీ మైండ్ చెడిపోయింది. నేను నన్ను చూడండి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రాజు కూడా స్వార్థ చెప్పి ఒక క్రైస్తవుడిగా చేయడానికి ట్రై చేస్తాడు పౌలు గారు. ఎట్లాగే నీడు కూడా బాప్తిజం తీసుకోవాలి. వీడు బాప్తిజం తీసుకునేంత వరకు నేను అవసరం అడే పట్టుదలతో కలుపుకున్నాడు పౌలు గారు. నన్ను బాప్తిజం తీసుకోమంటావు ఏంటి అన్నాడు ఆయన అప్పటికి. అంటే పౌలు గారు ఏమన్నారు? నువ్వు ఒక్కడిగా కాదు, ఎంతమంది అయితే సైనికులు ఉన్నారో వీళ్ళందరూ బాప్తిజం పొందాలన్నాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి ఒక అభిషేకాన్ని తిప్పాడంట దేవుడు. అలాగే ఇంకోటి ఏంటంటే ఆ 4 జీవులు అంటే ఏదో కాదు. అది ఫోటో చూపించాడు కదా ప్రవక్త ఈరోజు భూమి మీద ఉన్నప్పుడు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ 4 జీవులు పక్కన ఉన్నాయి. అదే ఫోటో చూసారా? మరి ఇంత పెట్టుకుంటాం. అప్పుడే కదా ఆ చెట్టు మన పైకి వచ్చింది, అలాగే ఎదిగింది చెట్టు పైకి. చూడండి ఆ ఫోటో. ఇప్పుడు మళ్ళీ ఆ 4 జీవుల్లోనే ఒక జీవి అభిషేకాన్ని దేవుడు నింపే కాలంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఏంటో అభిషేకం చెప్పండి? ఎగురుచున్న పక్షిరాజు. ఈసారి అభిషేకం కనుక దింపితే ఏమవుతుందో తెలుసా? మన మీదకి తెలుసా? అసలు ఎంత గొప్ప స్థానంలో తీసుకెళ్తున్నాడు తెలుసా దేవుడు మనల్ని. ఆ అభిషేకం కనుక ఈరోజు మనకి ఇవ్వబోతున్నాడు దేవుడు రేపో మాపో. ఏ పక్షికి భూమి మీద ఉన్న ఏ జంతువుకి అందదంట. ఏది? పక్షిరాజు.
Yes. ఒక్కసారి పైకి ఒక్కసారి రెక్కలు ఇరిసి పైకి వెళ్ళిందంటే ఏ జంతువు తిని చంపడానికి అవకాశమే లేదు. పోనీ పైగా ఏ కొన్ని జంతువు ఉంటాయి కదా, ఎగరలేని స్థితిలో. ఎగిలే కైట్ అంటాడు ప్రవక్త, అంటే డాగ ఉన్నాయి, అవి ట్రై చేస్తాయంట పక్షిరాజుని వెళ్తానికి. అంటే ఇవి ఇవి పక్షులే కదా, ఈ పక్షులు కూడా కొన్ని ఎగిరేవి కూడా ఒకసారి అయ్యే ఫాలో జాతికి అవుతా ఉంటాయి. చెందినవి. అదే జాతికి అదే చెందినవి. జాతికి చెంది ఉండొచ్చు. అంటే అవ్వచ్చు తోటి విశ్వాసాలు అవ్వచ్చు, లేకపోతే denomination అవ్వచ్చు. ఎగురుతాయంట. కొంత దూరం వెళ్ళిన తర్వాత కళ్ళు కనబడే ఉంటాయి వాటికి. అమ్మో అని కళ్ళు తిరిగి డామని కింద పడతాయి. ఎందుకని? ఆ కన్నులు ఆ విధంగా డిజైన్ చేయలేదు దేవుడు అంటాడు. Yes. ఒక్క ఈగలకి పక్షిరాజుకు మాత్రమేనంట ఒక స్పెషల్ గా దేవుడు డిజైన్ చేసి పంపించాడట ఆ కళ్ళు. Yes. అదే వధువు అయ్యింది. Amen. ఆమె ఎవ్వరు చూడలేని ఉన్నతమైన లోతైన ఉన్నతమైన కార్యాలు ఈ బైబిల్లో దాగిన కార్యాలు చూసే కన్నులు ఆయనకే ఇచ్చాడు. అలాగే ఇచ్చాడు దేవుడు. ఎవరైనా చూసినా అది కనపడదు వాళ్ళకి. ఎంత చూసినా అర్థం కాదు, నమ్మడానికి ఇంకా కష్టంగా ఉంటుంది. అది ఏంటో నిజమేనా? అందుకే చూడండి, వధువు అంటే మనం ఏదో అల్లకప్పగా అనుకోవద్దు మనం. ఎందుకంటే వర్తమానం పంపించాడంటే దేవుడు దాహం అనే మెసేజ్ చెప్తా ఉన్నాడు. నువ్వు వర్తమానంలోకి వచ్చిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత ఈ మెసేజ్ విషయంలో వర్తమానం నేను ప్రసంగం వినాలి, ఈ కూడికలో దేవుడు నాతో ఏది మాట్లాడతాడు అనే ఆశ కోరిక నీకు కనుక లేకపోతే నువ్వు రాకడ పక్కన పెట్టేసేయక దానికోసం ఎదురు చూడమాకన్నాడు. ఎందుకు అన్నాడు అంటే, నిజంగా నువ్వు గనక ఎత్తపడడానికి నిర్ణయించబడితే ఆ దాహం నీలో ఉంటుంది అన్నాడు ప్రవక్త. Yes. ఈ కూడికలో ఒక్క మాట అయినా చాలు నాకు. మనిషి కాదు, మనిషిలోంచి దేవుడు మాట్లాడితే చాలు నాకు. ఈ మానవ పదంలో నుంచి ఒక్క మాట నాకు వచ్చినా చాలు అనుకుంటాను. అందుకే ప్రభువా ఎన్ని చెప్పావు కదా నువ్వు, రాకడికి సంబంధించి మొత్తం చెప్పిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టే ముందు ఆయన ఒక మాట పెట్టి చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాడు. అందుకే చూడండి, అది లూకా సువార్త లేకపోతే 24 అధ్యాయంలో తీశారు కదా, మొత్తం 24 అప్పుడు కూడా ఉంటుంది. ఆ 27, 28 మెరుపు తూర్పున పుట్టి ప్రపంచంతో ఎలాగో కనపడదో అలాగే మన సుకుమారుని అక్కడికి ఉండదు. మీరు ఇక్కడ ఉన్నదో అక్కడ గతం పోగొట్టు. ఇది చెప్పాడు. ఏంటిది ఇది? దేవుని అసలు వాక్యం. సబ్జెక్ట్ అంతా ప్రసంగం అంతా ఏంటి? ఆ రోజు ప్రసంగం, ప్రభు తీసుకున్న ప్రసంగం ఏంటి? ఇదే కదా, ఈ రాకడికి సంబంధించిందే కదా. రెండో రాకడ అంటున్నావు ప్రభా, మనిషి రెండో రాకడ వస్తానంటున్నావు కదా, ఎప్పుడు వస్తావు? ఆ రోజు ప్రభు చేసిన ప్రసంగం అంతా అదే రెండో రాకడ ప్రసంగము. ప్రసంగం చేస్తున్న వాడు చక్కని యాడ్ చేసినప్పుడు ఇది పెట్టాడు మధ్యలో. ఏం పెట్టాడు? అసలు సంబంధం ఉందా? దేవుడు మాట్లాడి అర్థం కాదు ఒకసారి. చక్కమని ఏం పెట్టాడు? ఇది పీనుగు ఎక్కడ ఉండదు అక్కడ ఎద్దలు పోగవును అన్నాడు. అర్థం ఏంటి? ఈ కాలాన్ని దేవుడు అప్పుడే చూశాడంట. రాకడికి ముందు సంఘ పరిస్థితి ఏదో దేవుడికి ముందే తెలిసి ఏమంటున్నాడు? పక్షిరాజు యొక్క అభిషేకము ఆఖరి దినాల్లో రాబోతా ఉంది కాబట్టి ఆ పక్షిరాజు పిల్లలు ఎక్కడ పోగవుతాయంటే ఈ గడి వర్తమానం ఎక్కడైతే ఉంటుందో, ఆ తాజాహారం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ మాత్రమే పక్షిరాజు పిల్లలు పోగవుతాయి అన్నాడు ఆయన. Yes. Amen. అంటే ఇదే ఈ కూడిక. భూమి మీద ఎన్ని కూడికలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయో, ఏది వర్తమాన కూడికలు, ఆ కూడిక ఏదో కాదు, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట అది. పీనుగు ఎక్కడంటే అది ఏదో కాదు, ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా తాజా ఆహారం అన్నాడు ప్రభుత్వం. అంటే సోదరునిగా ప్రార్థన చేశారు కదా, మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటు చుట్టూ ప్రతి మాట వలన జీవిస్తాడంటే ఏదో కదా ఇదే. ఈ ప్రతి కూడికలో దేవుడు తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఓకే, 2 గంటలు ముగిద్దాం. ఆశీష్ గారు చెప్పిన పాయింట్, అది మెయిన్ పాయింట్. దీని గురించి చెప్పి ముగిస్తాను. ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని దూరతోను పరలోకముని ప్రభు దిగువచ్చు. ఈ సబ్జెక్టే కంటిన్యూ అవుతా ఉంది. కాబట్టి రాకడ అనేది ఎట్లాగంటే జరిగేది, ప్రభు 3 సార్లు, ఒకసారి వచ్చాము అయిపోయింది, 2000 సంవత్సరాలు వచ్చాడు ఆయన. నేను వచ్చి నేను మిమ్ములను తీసుకొని వెళ్తాను అంటే అర్థం ఏంటి? నీకై నువ్వు వెళ్ళలేవనే కదా అక్కడికి వెళ్తాం. మనం వెళ్ళగలమా? ఎంత గొప్ప విశ్వాసం మనం వెళ్ళగలము? పోనీ విశ్వాసం 100కి 200% అనుకో మార్కులు దేవుడు వేసాడు. నీ విశ్వాసం 100కి 150 వచ్చినాయి.
అంత స్ట్రాంగ్ గా ఉన్న విశ్వాసంలో వెళ్ళిపోగలమా మనం? వెళ్దాం కదా, వెళ్ళగలమా? అంటే ఆ మాట మాట్లాడేవాడు కాదు. అది నీకై నువ్వు వెళ్తే దేవుని సహాయం మనకు అవసరం లేదు అసలు చెప్పాలంటే. నేను వచ్చి నేను మిమ్మలను తీసుకు వెళ్తానని చెప్పేవాడు కాదు ఆయన. మీరు వస్తారు, మీరు రండి అనేవాడు. ఇంతేనా? అలా నేనే రావాలి, నేనే వచ్చి నేను మిమ్మలను తీసుకెళ్ళాలి అన్నాడు. ఇంతేనా? మరి ఎలా తీసుకెళ్తాడు, ఏ విధంగా వస్తానది ఇదే ఒక మర్మమైన కార్యం ఇప్పుడు ఈ కాలం జరుగుతూ ఉంది. ప్రకటన 10వ అధ్యాయం ఏంటి అసలు కరెక్ట్ గా? మొదటి వచనం చెప్పండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట నేను చూచితిని. ఇది రాకడంటే ఏంటి అసలు? మరి రాకడంటే మరి వెళ్ళిపోవాలిగా మనం ఈ పాటికి. ఆయన తీసుకెళ్ళాలి కదా, మనల్ని తీసుకెళ్తాను అన్నాడు కదా. మరి ఇంకా తీసుకెళ్లేదుగా, మనం ఇక్కడే ఉన్నాంగా. మరి ఆయన వస్తే మనం తీసుకెళ్లాలిగా. వస్తుంది కదా, క్వశ్చన్ వస్తుందా లేదమ్మా? ఇదే ఆయన రాకడైతే ఓకే, ఆయన చెప్పింది అదే కదా, మరి తీసుకెళ్ళాలి కదా మనల్ని. చూడండి, అదే మర్మమైన కార్యం ఏదో కాదు. ఇంకో దగ్గర దేవుడు ఏమన్నాడంటే నేను దొంగ వలె అన్నాడా? అదే రండి 42 వచ్చిన. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినా మీకు తెలియదు గనుక మెలకువగా నుండి. ఏ జామున దొంగ వచ్చినా ఇంటి యజమానికి తెలిసినంది అని ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోని గడిలో మనిషి కుమారుడు కనుకనే మీరు సిద్ధంగా ఉండు. చాలండి. ఇంకోటి డైరెక్ట్ గా దొంగ వాళ్ళంటే అది కూడా చూద్దాం. పత్రికలో ఉంటుంది, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు గతించిపోవును. చాలండి. ప్రకటన ఇంకో దగ్గర కూడా ఉంది. ప్రకటన 3వ అధ్యాయము. ఇది డైరెక్ట్ చెప్తున్నాడు, ప్రభు చెప్తున్న మాట. ఇది 3వ వచనము 3:3. ప్రకటన 3:3. ఉపదేశం పొందుతువు జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను నీకు తెలియదు. చాలండి. ఆమె చెప్పండి అందరూ గట్టి చెప్పాలి. ఇది ప్రభు డైరెక్ట్ చెప్పిన స్టేట్మెంట్. అది ఇందాకేమో పేతురు గారు చెప్తున్నారు, అయ్యా ఆయన ప్రభు రాకడ ఎట్లా ఉంటుంది అది దొంగవా. ఎట్లా వస్తాడు దొంగ? వస్తాడు దొంగ అంటే ఏంటి? చెప్పి రాడు కదా, చెప్పించేవాడు దొంగ కాదు కదా. చెప్పి రాడు అంటే దొంగ. తప్పకుండా వస్తాడు, ఏ టైం వస్తాడో తెలియదు, తక్కువ వస్తాడు. దాంతో పోలుస్తున్నాడు. దాన్ని తీసుకొని సీన్స్ లో ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రోమియో జూలియట్ అన్నాడు, తెలుసు కదా. రోమియో జూలియట్ బాగా దాన్ని తీసుకొని సినిమాలు, లైలా మజ్ను సినిమాలు వచ్చినాయి మన ఇండియాలో. అది రోమియో జూలియట్ అనేది అమెరికా ప్రవక్త టైంలో ఉన్నది. అదొక డ్రామా. రోమియో జూలియట్ ప్రేమికులు. రైట్, తెలుగులో వచ్చినాయి మనకి ఇక్కడ ఇండియా. ప్రభు ప్రసంగం చేసేటప్పుడు ఆ టైంలో రోమియో జూలియట్ అన్నాడు వాళ్ళు. రోమియో ఏం చేశాడంట? జూలియట్ ని తీసుకెళ్ళడానికి బాగా ధనవంతురాలా. ఇతనేమో లేడు. రోమియో ప్రభు జస్ట్ పెయింటర్, ఆయన పెయింటర్ చేస్తుంది. చాలా కోటీశ్వరులు. గొడవ పెట్టి వేసేస్తారు, ఇంట్లో బయటికి రానికుండా తాళం వేసి పెట్టేస్తారు. అప్పుడు మిడ్ నైట్ ఏం చేశాడు రోమియో? నిచ్చెన వేసుకుంటారంట. ఎక్కడైతే ఉందో అక్కడ దాని నుంచి సినిమాలన్నీ వచ్చినాయి. నిచ్చెన వేసుకొని నిచ్చెనెక్కి పడుకున్నటువంటి జూలియట్ ని పిలుస్తున్నాడు. ఏమని పిలిచాడు చెప్పండి సార్. జూలియట్ పేరు జూలియట్, పిలిచి ఎలా పిలుస్తాడు? జూలియట్ అంటాడా? ఆ స్వరము ఎవ్వడికి వినపడకూడదు, ఈవిడికి ఒక్కడికే వినపడాలని పిలుస్తాడంట. హస్కీ వాయిస్ అంటారు దాన్ని. ఏమంటారు? చెవులో మాట గుసుకొస్తారు అంటాం కదా. ఇలా పెట్టి చెయ్యి మెల్లిగా పైకెక్కి అంటే ఆమెకి వినపడినట్టు. ఎందుకని? వినపడితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇంట్లో లెగిస్తే నాకు నేను పట్టుకుని అంటారు.
అంతే భయం. సినిమాలు అయ్యే దాంట్లో వచ్చే సినిమాలన్నీ రోజు చెప్పారు. దీని నుంచి వచ్చింది మొత్తం డ్రామా సినిమాలు ఇంకా లేవు. ఎవరు 18th సెంచురీలో షేక్స్పియర్ రాసింది తెలుసారండి? షేక్స్పియర్ రాసిన నవల రోమియో అండ్ జూలియట్. మనకి చిన్నప్పుడు ఇంగ్లీష్ లో వచ్చేది కదా, నాట్యాలు వచ్చేది కదా, గుర్తుందో లేదో చిన్నప్పుడు చదివి. ఇలా హస్కీ వాయిస్ తో పిలుస్తాడంట. అదే ఈ గడి వర్తమానం అన్నాడు ప్రవక్త. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు మాత్రమే వినబడేది అది, ఆ స్వరము. అందరికి వినబడేది కాదు ఇది. ఒక దేవుడు చెవులో ఎట్లా గుసగుసగా మాట్లాడుతుంది ఏదో కాదు, ఈ గడి వర్తమానమే ఆ స్వరం అన్నాడు ఆయన. అందుకే అందరికి వినబట్లేదు ఈ స్వరము. సంగములతో చెవి కలిగిన వాడే. ఏంటా చెవి అంటే తన యొక్క గొర్రె, నా గొర్రెలు ఆయన స్వరం వినేవా. అందరికి ఛాన్స్ ఇవ్వడు దేవుడు. మొదటి రాకుడు అందుకే అన్నాడు, ఎంతో మంది ఈ స్వరం వినాలని ఆశపడ్డారు కానీ మీ చెవులు ధన్యవాదాలు అన్నాడు ఆయన శిష్యులు పట్టుకున్న ఆ రోజు. అలాగే ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, సీల్స్ లో చదవండి, సీల్స్ లో ఉంది సబ్జెక్ట్. మెల్లిగా రహస్యంగా పిలుస్తున్నాడంట తను ఎన్నిక చేస్తున్న ఎంతగానో ప్రేమించినటువంటి జూలియట్ ని. ఆ స్వరము ఈ రోజు ఎట్లాగా దొంగ వలే, అదే అన్నాడు, దొంగ వలే నేను వస్తానంటే ఇంటి వాడికి తెలియదు ఏ టైంలో వస్తాను నేను. అదే ఏదో కాదు, ఈ గడి వర్తమానం ఏదో కాదు, బలిష్ఠుడైన దూతగా దేవుడు దిగొచ్చిన ప్రకటన 10వ అధ్యాయం. అది ఎంతమంది నమ్ముతున్నారు? ప్రకటన 10వ అధ్యాయం ఏంటి ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఏంటది? ఏంటది? అది బహిరంగంగా అందరికి కనపడేది కాదు. ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను అన్నాడా? అంటే దొంగ దేనికి వస్తాడు చెప్పండి ఒకసారి. ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? తీసుకెళ్తాడా? కనపడి తీసుకెళ్ళడు. ఏం కనపడుతుంది? మైండ్ ఏముంటది? ఎక్కడైతే కాస్ట్లీ పెట్టామో లాకర్స్ లో, అంతే కదా. బయట ఎక్కడైతే షెల్ఫ్లు ఎతకడు, లోపల లాకర్లు, బీరువా తీసి బీరువా లోపల లాకర్ అంటే కాస్ట్లీ ఎక్కడైతే పెడతామో దాటి మీద ఉంటుంది దొంగకి అంతా. అలాగే విలువైన వస్తువులు తీసుకెళ్ళడానికి ఏదో కాదు, తన విలువైనటువంటి రక్తాన్ని ఇచ్చి కొన్నటువంటి సంఘం అంటున్నాడు ప్రవక్త. ఆ దొంగ ఎందుకంటే ఒక విలువైనది ఎట్లాగైతే పెట్టుకుంటాడో దొంగ మైండ్ తీసుకెళ్ళడానికి, దేవుడు వచ్చింది చెత్తని తీసుకెళ్ళడానికి రాడు. కాస్ట్లీ ఏదైతే ఉన్నదో మట్టిని తీసుకెళ్ళడానికి వస్తాడా? దేవుడు దేన్ని తీసుకెళ్ళడానికి వస్తాడండి? ఆయనకి విలువైందే కదా, ఆయన విలువైందే కదా, ఆయన సంఘమే. తీసుకెళ్లిపోయిన తర్వాత అప్పుడు దొంగతనం జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, దేవుడికి ఇంట్లో వాళ్ళకి ఏమని, అరే ఇంట్లో కొన్ని పోయినాయిరా, కాస్ట్లీ వస్తువులు పోయినాయి అంటే అర్థం ఏంటి? అందుకని చూడండి, ఎప్పుడైతే రాకడి జరిగిన తర్వాత 1-2 నెలల తర్వాత అంట ఇంకా ప్రసంగం చేస్తానే ఉంటారంట సంఘంలో, ఇంకా పాట పాడతారు, ఇంకా అన్ని జరుగుతూనే ఉంటాయంట భూమి మీద వర్షిప్. కానీ రాకడ అయిపోయింది, దేవుడు విలువైనటువంటి వాళ్ళ బిడ్డలు తీసుకెళ్లిపోయిన సంగతి అంట ఈ లోకానికి అసలు ఎంతమంది తెలియదు అంట. ప్రభు చెప్పాడు మాట, ఎవరికి తెలియదు. చూడండి, ఎవరికి తెలియదు అంట, ఎవరో ఒక్కరిద్దరికి. వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తారంట, ఎవరు వాళ్ళు బుద్ధి లేని కన్యక, బుద్ధి లేని కన్యక పట్టుకుంటుందంట. అరే ఎవరో కాదు, హోసన్న మినిస్ట్రీస్ చెప్పారు అంట, పెంతెకోస్తు, సిఎస్ఐ, రోమన్ క్యాథలిక్ ఉన్నారు కదా, వీళ్ళందరూ అప్పుడు పట్టుకుంటారంట. అరే రాకడ ఎదురు చూస్తుంటే ఏంటి ఇప్పుడు ఈ సమలేటి మహాసమలేటి మాకు వచ్చిందంటే అప్పుడు అంట ఆయన మొదటగా రావాలని చెప్తుంది కదా లేఖనము. ఆయన వచ్చాడు, ఆల్రెడీ వెళ్ళిపోయాడు. చూడండి ఒకసారి చదవండి, ఒకసారి 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. వచ్చింది. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుగా చెప్పాను. చాలండి. ఇశ్రాయేలు ఎదురు చూస్తుంది ఎవరి కొరకు? ఆయన కొరకే కదా, ఆయన కొరకే కదా. ఆయన ఎదురు చూస్తున్న ఇశ్రాయేలు ఎదురు చూస్తున్న వాళ్ళు రావటం జరిగింది, సిలువ వేయడం జరిగింది, మొత్తం ప్రోగ్రామ్ వెళ్ళిపోవడం కూడా జరిగింది. అప్పుడు ఏమంటున్నాడు? మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యనయ్యా వచ్చాడు, ఆల్రెడీ వెళ్ళిపోయాడు. వచ్చాడా? ఎవరు? ఎక్కడ? అసలు ఎదురు చూస్తుంది ఆయన కొరకే కదా శిష్యుల ఇజ్రాయేల్ అందరూ. ఎదురు చూస్తున్నటువంటి ప్రభు వచ్చాడు, వెళ్ళిపోయిన సంగతి వాళ్ళకి తెలుసా? పోనీ ఆల్రెడీ వచ్చాడు, వెళ్ళిపోవటం కూడా జరిగింది. అదే మాట తీసుకొని ప్రభు చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా రాప్చర్ అయిపోయిందన్న సంగతి అంట ఇంకో దగ్గర ఏమంటాడు ఆయన? ఏలియా మొదటిగా రావాలి అని శిష్యులు ఏంటంటే ఆయన వచ్చాడే, వెళ్ళిపోవడం జరిగింది అన్నాడు కదా ప్రభు.
విన్నాడా? అలాగే జరుగుతుందండి, ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుద్ది. అందుకే సంఘము అలర్ట్ గా ఉండండి. ఎప్పుడు ఏ దినం మనం వస్తాడో మనకు తెలియదు. అదేదో కాదు చెప్పాను, మనం ధైర్యంగా ఉండొచ్చు. లోకస్తుగా భయపడే, మనం భయపడే అవసరము ఏం లేదు. ఎందుకు ఎంతమంది నిరీక్షణ కలిగినా చెప్పండి, దేవుడు అసలు విశ్వాసం ఎట్లా ఉండాలన్నాడు ప్రవక్త. ఈ ఊర్లో ఒక్కడే ఎత్తబడేది అంటే ఏమన్నాడు ప్రవక్త? ఆ ఒక్కడి నేనే, ఎవరు కదా అన్నాడు. ఉందా విశ్వాసం? ఉందా లేదా? ఉన్నాడా అని చెప్పండి ఒకసారి. ఎందుకు అంటే ఆ విశ్వాసం దేని బేస్ చేసుకుని ఉండాలంటే, అసలు ఈ వర్తమానం ఇచ్చింది ఆయన నీకు. ఇది పెట్టుకోవాలి మైండ్ లో. మనం ఈ వర్తమానం నీ చేతిలో ఉంది, మన ఇంట్లో ఉంది. ఇది మన మొత్తం మన ప్రవక్త నమ్ముతున్నాం అంటేనంట, అది దేవుడు ఇవ్వకపోతే మనకి ఇచ్చి వచ్చేది కాదంటే. ఫస్ట్ అది ఆధారం అన్నాడు ప్రవక్త. నువ్వు నమ్మటానికి ఏంటి ఆధారం అంటే, ఈ గడి వర్తమానం అసలు నీ దగ్గరికి వచ్చిందే కారణం ఆయన అయి ఉన్నాడు. ఆయన ఇవ్వకపోతే, ఆయన బయలుపాటు కనుక ఇవ్వకపోతే ఈ వర్తమానాన్ని నువ్వు నమ్మేదానివే కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఎందుకంటే చెప్తాడు కదా, అదే ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ గురువారం చెప్పింది, ఎంతో మంది విధవరాలు ఉన్నా సారేపోతున్న విధవరాల దగ్గరికే ప్రవక్తను పంపించారు. ఎంతో మంది కుష్ఠరోగులున్నా ఎన్నిక చూపిస్తున్నాడా లేదా ఎన్నిక దేవుడు? ఆ నయమాను దగ్గరికే నేను నా ప్రవక్తను పంపించాను. అంటే ఈ రోజు ఎంతో మంది ఉన్నారు భూమి మీద క్రైస్తవులు, అందరికీ గడి వర్తమానం ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడా? చూడండి సహోదరుడు, ఇప్పుడు ఈ వీళ్ళు దెబ్బకు ఊరు ఉంది, ఊర్లో ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? ఉన్నారు కదా. అందరింటికి దేవుడు వర్తమానం పంపించాడా? పేరేంటి ఏం పేరు? మాధవరం, చెరువు మాధవరం. చెరువు మాధవరం ఉన్న వాళ్ళందరికి ఇచ్చాడా? ఆ చెరువు మాధవరం ఆ గ్రామం ఇంకా చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయి చెప్పండి అక్కడ. ఆ చెరువు మాధవరం అనే దేవుడు ఎందుకు దృష్టి పెట్టాడు? పోనీ చెరువు మాధవరము, ఆ మాధవరం ఊర్లోనే ఒక్క క్రైస్తవులు, ఇది ఒక ఫ్యామిలీ అయినా? ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు, అందరూ చర్చిలో ఉన్నారు, కానీ ఆ ఇంటికే ఎందుకు వర్తమానం వచ్చింది? దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు చెప్తాడు, ఎంతో మంది విధవరాలు ఉన్నారు, ఎంతో మంది క్రైస్తవులు ఉండొచ్చు, కానీ ఎన్నిక చేయబడినటువంటి సంఘం ఎక్కడో లేదు. ఆయనకి తెలుసు ఆ గొర్రె పిల్ల చేవరదములు ఎవరి పేర్లు ఉన్నాయో ఆయనకు తెలుసు, కాబట్టి ఆయనే పంపిస్తారు ఆ గృహానికి ఆ వర్తమానాన్ని. అంటే ప్రవక్తను పంపించడం అంటే ఏదో కాదు. ఈ గడి వర్తమానం మన దగ్గరికి వచ్చిందంటే ప్రవక్త వచ్చినట్టు అర్థము. ప్రవక్త వచ్చాడంటే అర్థం ఏదో కాదు, ఆ ప్రవక్త దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది ఎప్పుడు కూడా. దేవుని వాక్యం ప్రవక్తల యొద్దకు వచ్చును. ప్రవక్త వచ్చాడంటే, ప్రవక్త రంగం మీద ఉన్నాడంటే అక్కడ దేవుడు ఉన్నాడని మనం గుర్తు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఎక్కడ సబ్జెక్ట్ లింక్ మిస్ అయింది ఒకసారి జ్ఞాపకం చేయండి. ఇక్కడ ఎందుకు సబ్జెక్ట్ మిస్ అయింది? టోకెన్ అంటే టోకెన్, రైట్. టోకెన్ అంటే చెప్పండి. ఇప్పుడు రేపో ఎల్లుండో రేపో రాకడ రాత్రి జరగబోతా ఉంది. జరిగినప్పుడు దేవుడు దేన్ని బేస్ చేసుకున్న రాకడలోకి తీసుకెళ్తాడు చెప్పండి ఒకసారి. అదే టోకెన్ అన్నాడు ప్రవక్త. పోనీ టోకెన్ అంటే ఏంటో అర్థం చెప్పండి ఒకసారి ఎవరైనా. టోకెన్ అంటే మీనింగ్ ఏంటి అసలు? దేవుడు ఎందుకు వాడాడు, ప్రవక్త ఎందుకని వాడాడు ఆ టోకెన్ అనే వాడు? దేన్ని యూజ్ చేసుకుని వాడాడు? ఇంకా పరిశుద్ధాత్మ. అంటే ఏంటది టోకెన్ అంటే ఏంటి అసలు? ఆ గడిలో, ఆ రోజున, ఆ దినమున దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో అదే టోకెన్ అన్నాడు ప్రవక్త. ఆ గడిలో, ఆ రోజున దేవుడు ఏం చెప్తున్నాడు ఈ భూమి మీద జనాలకి, అదే టోకెన్. నవకాలంలో దేవుడు టోకెన్ అంటే ఏదో కాదు, ఆ మాట దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదే టోకెన్ అన్నాడు. ప్రభు మొదటి వాక్యంలోకి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? అదే టోకెన్. వెనకాల ఉంది, బైబిల్ ఉంది, వెనకాల ఆరాధన ఉంది, దేవుని అంతా ఏ టు జెడ్ ఓకే, కానీ అదంతా కూడా నీకు రక్షణ అనేది ఇవ్వదు. ఆ రోజున దేవుడు నీకు ఏదైతే ప్రసంగం చేస్తాడో అదే టోకెన్ అన్నాడు ప్రభుత్వ. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే అప్పుడు ఏం చెప్తున్నాడు ప్రభు? నన్ను మీరు వెంబడించండి అన్నాడు. ఆయన వెంబడించిన వాళ్ళకి పరిశుద్ధాత్మని ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఇదిగో తండ్రి వాగ్దానం చేసినది పంపించాడు. అలాగే ఈ కాలంలో టోకెన్ ఏంటి మనకి? వర్తమానమే టోకెన్. స్తోత్రం కలుగును గాక. ఏదో కాదు, పరిశుద్ధ ఆత్మ అన్నాడు ప్రవక్త. అంటే నేను వచ్చి నేను మిమ్మలను తీసుకువెళ్తాను. ఎలా తీసుకెళ్తాడు చెప్పండి ఒక్కసారి, ఇది ముగిస్తాను. ఎలా తీసుకెళ్తాడు దేవుడు? మరి తీసుకెళ్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయనే కదా, తీసుకెళ్తానని చెప్పింది ఆయనే. భూమి ఆకాశాలు గతించి అన్నమాట, గతించమని తెలిసింది మనకు తెలుసు, అది కూడా. మరి ఎలా జరుగుద్ది ఆ లేఖనం మన జీవితంలో? ప్రపంచమంతా ఉంది ఈ రోజు, ఎదురు చూస్తా ఉంది దాని కొరకు. అందరి దగ్గరికి వచ్చి దేవుడు పట్టుకుని తీసుకెళ్తాడా? కాదు కదా.
ఎలా తీసుకెళ్తాడు అంటే ఈ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒకసారి ఆర్భాటంతో టోకెన్ ఎవరిలో ఒకసారి చదవన్నమాట. ఆర్భాటంతోను ఆ, ప్రధాన దూత శబ్దంతోను ఆ, దేవుని బొట్టుతోను పరలోకముల కాదండి. దీంట్లోనే ఇది దాగి ఉంది. ఏంటి మ్యాగం దాగి గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము దాగి ఉంది దీంట్లో. ఎట్లా వస్తాడంటే ఆయన భూమి మీదకి ఫస్ట్ ఏమో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఇది మైండ్ పెట్టుకోవాలి. ఇది మొన్న ఆశీష్ గారు క్లారిటీ ఇచ్చారు. దేవుడు ప్రత్యక్షం అవుట ఒకటి, ఇంకోటి కమింగ్ ఒకటి. ఏమన్నాడు ఆయన? బయలుపరచుకోవడం ప్రత్యక్షత కదా. ఏమన్నాడు దాన్ని? కమింగ్, అపియరింగ్. అపియర్ అవటం అంటే అర్థం ఏంటి? ఇంకొక మాట మైండ్ పెట్టుకుని తర్వాత అది కంటిన్యూ చేస్తాను. అక్కడ బుధవారం అబ్రహాం దగ్గర దేవుడు దిగొచ్చాడు, తెలుసు కదా. దిగొచ్చిన వాడు దేవుడు అనడానికి ఏం టోకెన్ చూపించాడు అక్కడ? రుజువు హృదయ రహస్యాలు చెప్పాడు. అంతేనా? శారా ఏముంది లోపల? నవ్వుకున్న దాని వెంటనే దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. ఎందుకో శారా హృదయంలో నవ్వుకుంది. ఎందుకని? ఆ కార్యం చేయగలిగింది ఒక మనిషి కాదు, దేవుడు మాత్రమే చేయగలిగిన వాడు ఆ కార్యం. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు. అదే వాక్యం మళ్ళీ పౌలు గారు చెప్తున్నారు హెబ్రీ పత్రికలో. వాక్యము వాక్యము హృదయము ఆలోచనలు తలంపులను పరిశోధించేది. అందుకే దేవుడు నీ తలంపులు పుట్టక ముందే నాకు తెలుసు. అందుకనే ఆ సంగతి తెలిసింది సృష్టికర్తైన దేవుడికి మాత్రమే. కాబట్టి అక్కడికి దిగి వచ్చింది దేవుడు అంటే రుజువుపరిచాడు దేవుడు ఆ కార్యాన్ని బట్టి. అప్పుడు శారా యొక్క విశ్వాసం ఏమైంది? డెవలప్ అయింది, ఇంక్రీజ్ అయింది. నా హృదయం అనుకుంది దేవుడు పట్టుకున్నాడంటే నిజంగానే నాకు గర్భాన్ని, నాకు కొడుకుని ఇవ్వగలిగిన వాడని విశ్వాసం వచ్చిందంట శారాకి. ఏ దేవుడైతే అబ్రహాం దగ్గర దిగొచ్చాడో అదే దేవుడు మళ్ళీ శరీరాన్ని ధరించి మళ్ళీ సమస్య దగ్గరికి వచ్చాడు అక్కడ ప్రవక్త. చూడండి ప్రవక్త చెప్పిన మాట. యెహోవా ఈయన మెసేజ్ చెప్పిన పాయింట్. ఈసారి సమస్య దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడు? అక్కడ అబ్రహాం దగ్గర ఏదైతే చేశాడో అదే కార్యం మళ్ళీ చేశాడు ఇక్కడ. ఏం చేశాడు? మళ్ళీ హృదయ రహస్యాలు మాట్లాడా. నీ రహస్య జీవితం ఏంటి, నీ లైఫ్ ఏంటి, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఎంతమంది, మొత్తం హిస్టరీ అంతా కూడా చెప్పింది ఎవరు? మళ్ళీ మన సీక్రెట్ లైఫ్ అంతా ఎరిగిన వాడు. భర్తకి తెలియకపోవచ్చు, భార్యకి తెలియదు, ఎవరు తోటి తల్లిదండ్రులకు తెలుసా? పోయినది రహస్య జీవితాలు ఎవరికైనా తెలుసా? తోటి మనిషికి ఏమైనా తెలుసా? సృష్టించిన దేవుడు తప్ప ఎవరికి తెలియడానికి అవకాశమే లేదు. మళ్ళీ అక్కడ దిగి వచ్చిన వాడు దేవుడు నీతో మాట్లాడుతుంది దేవుడు అంటానికి అక్కడ రుజుపరిచింది ఏదో కాదు, మళ్ళీ అంతరంగ విషయాలు, సీక్రెట్ లైఫ్ ఒకటి, హృదయ రహస్యాలు మళ్ళీ బయటికి తెచ్చిన వాడు కూడా అదే దేవుడు అని చెప్తున్నా సార్. అదే దేవుడు అంటే మళ్ళీ ఇప్పుడు దిగొచ్చాడు ఆయన 50 years. ఈ పరిచయంలో దేవుడు ఉన్నాడు అంటానికి ఏకైక రుజువు అదే అన్నాడు ప్రవక్త. ఇక వేరేది ఏదో కాదంట. అంత ఫేక్ ఏదైనా సరే. నువ్వు స్వస్థతలు అయినా ఫేక్ అవ్వచ్చు, జరుగుతున్నాయి కదా మిగతా ప్లేసెస్ లో, అవన్నీ కూడా గ్యారంటీ లేదు. అబద్ధం అయిపోవచ్చు, ఫేక్ మిరాకిల్స్ అయిపోవచ్చు. కానీ నిజంగా నీ యొక్క పరిచయంలో, మీ సహవాసంలో దేవుడు ఉన్నాడంటానికి ఏకైక రుజువు ఇది ఒక్కటే అన్నాడు ప్రవక్త. ఏంటది? మళ్ళీ హృదయ రహస్యాలు బయలుపరచడమే. అదే దేవుడు మళ్ళీ ప్రవక్త పరిచయం దిగొచ్చి ఏం చేస్తున్నాడు ఈసారి? సేమ్ చెప్పాడా లేదా? మళ్ళీ సహోదరి పేరు నీకు ఇది అని చెప్పాడు. నువ్వు ఏ బలహీనతతో ఉంది చెప్పాడు. నీ అవసరం అంతా కూడా చెప్పాడా లేదా? అందుకే మీరు మెసేజ్ బుక్స్ మీ దగ్గర ఏమైతే ఉన్నాయో ఆ మెసేజ్ బుక్స్ లాస్ట్ పేజెస్ చదవండి ఒకసారి. ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నాయి కదా పాత మెసేజ్ బుక్స్ ఇంట్లో ఎవరైతే ఉన్నాయో ఆ మెసేజ్ బుక్ తీసుకొని లాస్ట్ పేజ్ చదవండి ఒకసారి. ఖచ్చితంగా ఒకటి కనబడుతుంది. ఆ లాస్ట్ పేజెస్ లో ప్రేయర్ లైఫ్ లో ప్రేయర్ లైన్ ఉంది కదా, ప్రేయర్ లైన్ లో ప్రవక్త ఖచ్చితంగా 10 మంది పేర్లు చెప్తాడు. సహోదరి నీ పేరు ఇది, నీ ఊరిది, నీ పలానా విత్ డోర్ నెంబర్ తో ఒకసారి చెప్పాడు. ఎవరది? ప్రవక్త చెప్పగలరా? ప్రవక్త పక్కన మళ్ళీ ఏ దేవుడైతే అబ్రహాం దగ్గర దిగొచ్చాడో, ఏ దేవుడైతే సమరస్థితి దగ్గర ఉన్నాడో అదే దేవుడు మన ప్రవక్త పక్కన నిలబడ్డాడు. అదే ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ అంటాడు ప్రవక్త. ఎవరైతే క్రీస్తు అంటే ఈసారి ఎట్లా వచ్చాడు ఆయన? శరీరాన్ని ధరించి అక్కడ లేడు, అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఆయన? థియోఫనీగా ఉన్నాడు. జాగ్రత్తగా మైండ్ పెట్టుకోవాలి. అంటే ప్రకటన 10వ అధ్యాయము ఏదో కాదు, ఆయన వాక్యపు దేహంతో దేవుడి దగ్గర రావటం భూమిలోని ఈ యొక్క కాలంలోనికి. ఏంటంటే అది ఏ దేహం? అది థియోఫనీ దేహం అంటే తెలుసు కదా. కనపడకుండా ఉండగలడు అంటే తినదు. మళ్ళీ తిండు, థియోఫనీ దేహం తినదు. అది గ్లోరిఫైడ్ బాడీ, మళ్ళీ అది వేరే సబ్జెక్ట్. అది అలాగే దిగొచ్చాడు దేవుడు. దిగొచ్చి ఏం చేస్తాడు? ప్రవక్త పరిచయంలో ఉండి మళ్ళీ అదే మాట్లాడుతూ ఉన్నాడు.
అని చెప్తున్నా సార్. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రవక్త లేడు, రంగం మీదకి వెళ్ళిపోయాడు, ప్రవక్తను దేవుడు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? అభిషేకించబడిన వాక్యం అక్కడ ఉంది. ప్రవక్త లేడు మన మధ్యలో, కానీ ఎవరున్నారు? బలిష్ఠుడైన దూత మన దగ్గర ఉన్నారు. ఎందుకంటే ఈ కుడికిలో మనల్ని కూడా మీరు విన్నారా లేదా? దేవుడి స్వరం వచ్చి విన్నారా? నేను విన్నా. ఈ వర్తమానికి వచ్చిన తర్వాత ఈ 25 years గా అదే పరిచర్య, నన్ను ఉద్దేశించి దేవుడు మాట్లాడే స్వరం నేను విన్నా. నేను ఎక్కడంటే ఈ మెసేజ్ వచ్చిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత, అలాగే మీరు రక్షింపబడిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత ఈ వర్తమానంలో కొనసాగుతూ ఉంటే అటువంటి అనుభవం ఇక్కడ కలిగి ఉన్నారా లేదా? మీరు కలిగి ఉన్నారా? ఎవరు ఆమె చెప్పండి సరే. అంటే అర్థమేసి మళ్ళీ ఈ కుడికిలో, మళ్ళీ ఈ సహవాసంలో ప్రవక్త మన మధ్యలో లేనప్పటికీ ఎవరున్నారు? బలిష్ఠుడిన దూతగా ఈ లోకంలో మళ్ళీ దేవుడు సంచారం చేస్తానే ఉన్నాడు. అంటే చేసిన వాడు ఏం చేస్తాడు ఇప్పుడు? ఆఖరిగా ఏం ముగిస్తాడు ఆయన పని? మనల్ని తీసుకొని వెళ్ళటం ద్వారా. చదవండి ఇప్పుడు. ఆర్భాటంతోను కిందకి రండి. చాలండి. ఈ వచనమే నేను ఆల్రెడీ తీసుకున్న లాస్ట్ ఒక 1 month నుంచి తీసుకున్న సబ్జెక్ట్ లో ఏమన్నాను? విఆర్ ఇన్ ద అన్నాను. అంటే అర్థం ఏంటి? ఈ వచనం అన్నిట్లో కూడా ఆర్భాటముతోను ఆ వర్డ్, ఆ యొక్క ఏదైతే ఉన్నదో అది ఆల్రెడీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు నెరవేరింది అన్నానా లేదా? ఆర్భాటం అనేది నెరవేరిందా? నెరవేరింది. అదేదో కాదు, వర్తమానం అంతా పోగు చేయటం అంటే ఆర్భాటం అంటే మనం ఇప్పుడు వినింది కాదు. వర్తమానమే చెదిరిపోయినటువంటి తన బిడ్డల్ని, ఆ డినామినేషన్ ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? ఈ వర్తమానం దగ్గరికి దేవుడు తీసుకొస్తాడంట. అంటే అపోస్తుల బోధ. అంటే ఆర్భాటం అంటే ఏదో కాదు, భూమి మీద ఉన్నటువంటి చెదిరిపోయిన డినామినేషన్ ఉండొచ్చు, లేకపోతే విగ్రహాలు ఉండొచ్చు, నువ్వు ఎక్కడ ఏ మతంలోనే ఉండొచ్చు, ఎలుగు చేసుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆర్భాటం చేసి ఈ గడి వర్తమానం దగ్గరికి ఆకర్షిస్తా ఉన్నాడు. అంటే ఆర్భాటం అనేది మన జీవితం ఇప్పుడు నెరవేరిందా లేదా? స్టార్టింగ్ నెరవేరింది అంటే దాని తర్వాత కూడా నెరవేరుస్తాడా లేదా దేవుడు? విశ్వాసమునకు కర్తయు దానిని కంటిన్యూ చేసి కొనసాగించేది కూడా దేవుడు అయి ఉన్నాడు. అంటే ప్రారంభించిన వాడు ముగించేది కూడా ఆయనే. అంటే ఒక పార్ట్ మన జీవితం నెరవేరిందంటే నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను అంటాను కదా, ఎవరైతే దేవుని స్వరం వింటా ఉన్నారో అదే ప్రధాన దూత శబ్దం అన్నాడు ప్రవక్త. అంటే అదృశ్యుడిగా ఈ కూడికలో ఉండి దేవుడు మట్టి శరీరాన్ని వాడుకొని మీతో మాట్లాడుతుందే ఆయన స్వరం అయి ఉన్నది, ప్రధాన దూత శబ్దం. తర్వాత ఏం చెప్ప నెక్స్ట్ ఏముంది? దేవుని. ఇది నెరవేరింది లాస్ట్ లో. అంటే ఒకటి నెరవేరింది, రెండోది నెరవేరుతుంది, ఇంకోటి మూడోది రెడీగా, రేపు రెడీగా నెరవేరడానికి రెడీగా ఉందంటే అది నెరవేర్చడం తర్వాత దేవుడు ఏం చేస్తాడు? అదృశ్యుడిగా ఈ లోకములకు ఉండి ఆయన సంచారం చేస్తా తన వధువును దర్శిస్తా ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు నుంచి కాక ఈ సబ్జెక్ట్ మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను. దయచేసి పడదాం.